దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొక ఆదివారపు దినాన ఈ విధముగా మనము దేవుని మందిరంలో సమాజముగా కూడుకొనడానికి అవకాశం లేనప్పటికీ కూడా మన ఇళ్లలోనే ఉంటూ దేవుని ఆరాధన చేయడానికి దేవుడు తెరిచిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొక వారము ఈ విధంగా ఆనందించడానికి ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానము చేయడానికి కొంత సమయము ఆయనతో గడపటానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. మనమందరము దయచేసి తలలో వంచి ఏకీభవించినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. ఈ దినమంతా ప్రార్థనలో గడుపుతూ ఈ సమయంలో దేవుని వాక్యము విత్తపడుచుండగా, ఆయన పాటలు పాడుతుండగా, స్థియాలకు చేస్తుండగా మనమందరము కుటుంబాలుగా మన ఇళ్లలోనే ఏకీభవిద్దాము. ప్రార్థనలో కొనసాగుదాము. ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మా విజ్ఞాపన వినువాడానికి వందనాలు. పునరుత్థానుడా, మృతి గెలిచి లేచిన దేవా, ఆది సంభూతుడా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. జ్ఞానమైన దేవ, వెలుగైన దేవ, నీకు వందనాలు స్వామి. అగ్ని అయిన దేవ, నీకు స్తోత్రం. నీతి సూర్యుడా, నీకు వందనాలు. జ్యోతిర్మయుడా, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వెలుగైన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. సర్వకృపానిధి, నీకు వందనాలు. సత్య స్వరూపి, నీకు వందనాలు స్తోత్రాలు. ఆది సంభూతుడా, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా స్తుతులకు అర్హుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము దూతగా చేత పొగడబడుచున్న వాడానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికి కారణభూతుడా, నీకు స్తోత్రం. స్తుతికి పాత్రుడా, నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని పవిత్రపరచువాడ, మమ్మల్ని పరిశుద్ధపరచువాడ, నీకు స్తోత్రము. రక్షించిన వాడ, నీకు స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడ, నీకు వందనాలు. మరొక ఆదివారపు దినాన నీ మహాకృప చేత ఈ విధముగా ఏకీభవించడానికి అయ్యా, ప్రతికూల సమయంలో కూడా ప్రభువా ఈ విధముగా అయ్యా మా సంఘము కలిసి ఆరాధన చేసుకోవడానికి నీవు చూపుతున్న అయ్యా తన కృపను బట్టి కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఆయన దాసులు మాట్లాడబోతుండగా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పాటల్లోనూ ప్రభు, ఆరాధనలోను, అయా వాక్యములోను, అయా వాక్య వర్తమానాలలోను ప్రభు ఆఖరి ఆశీర్వాదం వరకు మీరు మా మధ్యన ఉండి మమ్మల్ని నడిపించమని, నీ నామానికి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఈ వారమంతటికి ప్రభు మాకు సరిపడా ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో మీకు నీవుతో బ్రతిమలాడ వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యుగాలెన్ని గడచినా తరాలెన్ని
My God, why have you forsaken me? Why are you so far from helping me and from the words of my groaning? O my God, I cry in the daytime, but you do not hear, and in the night season, and I am not silent. But you are holy, who inhabit the praises of Israel. Our fathers trusted in you, they trusted and you delivered them. They cried to you and were delivered. They trusted in you and were not ashamed. But I am a worm and no man, a reproach of men and despised of people. All those who see me laugh me to scorn. They shoot out the lip, they shake the head, saying, He trusted in the Lord, let him rescue him. Let him deliver him, since he delights in him. But you are he who took me out of the womb. You made me trust when I was on my mother's breasts. I was cast upon you from birth. From my mother's womb you have been my God. Be not far from me, for trouble is near, for there is none to help. Many bulls have surrounded me, strong bulls of Bashan have encircled me. They gape at me with their mouths as a raging and roaring lion. I am poured out like water, and all my bones are out of joint. My heart is like wax. It has melted within me. My strength is dried up like a potsherd, and my tongue clings to my jaws. You have brought me to the dust of death. For dogs have surrounded me, the assembly of the wicked has enclosed me. They pierce my hands and my feet. I can count all my bones. They look and stare at me. They divide my garments among them, and for my clothing they cast lots. But you, O Lord, do not be far from me. O my strength, hasten to help me. Deliver me from the sword, my precious life from the power of dogs. Save me from the lion's mouth and from the horns of the wild oxen. You have answered me. I will declare your name to my brethren. In the midst of the congregation, I will praise you. You who fear the Lord, praise him. All you descendants of Jacob, glorify him. And fear him, all you offspring of Israel. For he has not despised nor abhorred the affliction of the afflicted, nor has he hidden his face from him. But when he cried to him, he heard. My praise shall be of you in the great congregation. I will pay my vows. I will pay my vows before those who fear him. The poor shall eat and be satisfied. Those who seek him will praise the Lord. Let your heart live forever. All the ends of the world shall remember and turn to the Lord. And all the families of nations shall worship him, shall worship before you. For the kingdom is the Lord's, and he rules over the nation. All the prosperous of the earth shall eat and worship. All those who go down to dust shall bow before him, even he who cannot help keep himself alive. A posterity shall serve him. It will be recounted to the Lord to the next generation. They will come and declare his righteousness to a people who will be born, that he has done this. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్య భాగం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమకు పాత్రమైన దేవుని ప్రియ సంగమా, మీకు అందరికీ దేవుని పేరట యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ దినమున మనము ప్రభు సన్నిధిలో ఉన్నాము. ఆయన స్వరము విన వచ్చాము. మరి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా స్థలములలో ఉండి దేవుని యొక్క మాటలను విని ఆయన మనకు
ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆయన మనతో మాట్లాడిన దానికి మనం మరి వినమ్రులమై విధేయులమై దాని ప్రకారం నడవడానికి, ప్రవర్తించడానికి, జీవించడానికి ఇష్టపడదాము. దేవునికి మహిమ కలుగుగాక. దినమున దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలను చదువుతూ ఉన్నాను. దయతో వినండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. కొద్దిగా ప్రార్థించిన మాట ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రియ ప్రభువా యేసుక్రీస్తు నాథ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దైవమా, ఈ దినమున ప్రభువా, ఇది కూడా ఆయన మీ యొక్క మహా కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రభువా మీ సన్నిధిలో మేము ఉండులాగున ప్రభువా మమ్మల్ని ప్రభువా మీ సన్నిధిలోకి నడిపించిన దైవమా, మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. దేవాయను ఆయన ఈ దినమున మీ మహాకృప చేతని మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమ మాపై విస్తరించులాగున మాతో మాట్లాడమని వేడుచున్నాము. స్వామి స్తోత్రాలకు మీరు ఏర్పాటు చేసిన వాక్యం బట్టియే ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని అంతకంతకు మీ అందు వర్ధల చేయమని మేము నడవలసిన ఆయా పరిస్థితి అంతటి ప్రకారంగా మాతో మాట్లాడమని వేడుచు యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు దేవుని సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని ఇక్కడ లేఖనం మనకు కనిపిస్తూ ఉంది. మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉంది అనేటువంటి విషయము మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన దేహము మనది కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మనము మన సొత్తు కాము. ఎందువలనంటే ఈ దేహము, ఈ శరీరము ప్రతి ఒక్కరికి వారి వారి శరీరము, వారి వారి దేహము వారికి తల్లిదండ్రుల వలన కలిగినదని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే తల్లిదండ్రుల వలన కలిగినది కాదు. ఏ విధంగా తల్లిదండ్రుల వలననే కలిగినది, పురుషుని వలన స్త్రీకి, స్త్రీ వలన మరి పురుషుడు కూడా మరి కలుగుతూ ఉన్నట్లుగా లేఖనంలో మనకు ఉంది. అలాగా కలిగినటువంటి ఈ దేహము తల్లి గర్భంలో రూపించినది ఎవరు అంటే దేవుడే తల్లి గర్భంలో ఉండగా, పిండమై ఉండగా తల్లి గర్భంలో రూపిస్తూ ఉన్నాడు. అయితే ఈ దేహము మొట్టమొదట ఈ భూమి మీద కలుగ చేయబడినటువంటి విధమును మనం చూస్తే ఆదాము నేల మట్టి నుండి కలుగ చేయబడినాడు. ఆదామును నేల మట్టి నుండి దేవుడే తన హస్తములతో రూపించాడు. హల్లెలూయా. ఆ విధముగా రూపింపబడినటువంటి దేహం అంటే మరి ఆదాము మొట్టమొదట రూపింపబడినాడు, అది కూడా దేవుని చేతనే. అలాగనే మరి తల్లి గర్భంలో మరి ప్రతి ఒక్కరిని కూడా రూపిస్తూ ఉన్నవాడు దేవుడే. ఆ విధంగా రూపింపబడినటువంటి ఈ దేహము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది అంటే ఆ విధంగా కూడా దేవుడు మాత్రమే ఈ దేహమును మనకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే ఈ దేహమును మనకు ఇచ్చాడు కనుక మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా. అంతేకాకుండా మనలో ఈ దేహం లోపల మరి దేవుడు మరి నేల మట్టి నుండి ఆదామును కలుగ చేసేటప్పుడు నాసిక రంధ్రాల గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంతేకాకుండా ఇక్కడ మనలో తన ఆత్మను, పరిశుద్ధాత్మను మనలో నివసింపజేసేటువంటి కార్యం కూడా యేసునాథుడు చేశాడు. అంతేకాకుండా ఇంకా ఏమిటంట, మరి అది మొదటి కార్యం. మనకు ఈ దేహము అనుగ్రహింపబడినటువంటి విధము అది మొదటి కార్యం. రెండవసారి మళ్ళా ఏమైంది అంటే ఆ విధముగా అనుగ్రహింపబడినటువంటి దేహము ద్వారా ఏమవుతుంది,
పాపములో మరి ఈ మానవుడు ఈ దేహము ద్వారా వెళ్ళడం జరిగింది. అంటే ఈ దేహములో పాప ప్రవేశము జరిగింది. పాప ప్రవేశము జరిగింది అని అంటే పాపము మరి ఈ దేహము లోపలికి ప్రవేశించడం ద్వారా ఈ దేహము ఆ పాపమునకు మరి పూర్తిగా బద్ధమైపోయింది, లోబడిపోయినట్లుగా అయిపోయింది. అందువలన ఈ పాపము ఈ దేహమును ఏలుతూ ఉంది. పాపము దేహమును ఏలుతూ ఉండడం ద్వారా మరి ఆ పాపము ఈ దేహమును ఏలుతూ ఈ పాపము ద్వారా ఈ దేహము ద్వారా పాపము వెనుక పాపమును చేయిస్తూ మరి మరణములోనికి వెళ్ళినంతగా నడిపిస్తూ ఉంది. ఆ లేఖనాలు కొరింథీయులకు రోమీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తాయి. అయితే ఈ ప్రకారంగా మరి పాపములో పడి మరణములోనికి వెళ్ళినంతగా మరి పాపము వెనుక పాపము చేస్తూ అధిక పాపములోనికి వెళుతూ ఉండినటువంటి మరి ఈ దేహమును మరి యేసుక్రీస్తు నాథుడు తాను కూడా శరీరంలో ధరించి ఎబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే తండ్రి నీవు నాకు దేహమును అమర్చితివి అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. తనకు అమర్చబడినటువంటి దేహం, మనకు కూడా దేహము దేవుడే ఇచ్చాడు, దేవుడే అమర్చాడు, దేవుడే ఇచ్చాడు. ఆయన కూడా యేసయ్య కూడా ఏమంటున్నాడు, నాకు దేహమును అమర్చితివి అని అంటున్నాడు. అంటే ఆయనకి ఇవ్వబడినటువంటి దేహము ద్వారా మన ఈ దేహమును ఆయన పాపము నుండి విడుదల చేయడానికి తాను దేహమును ధరించి వచ్చాడు. అలాగే వచ్చినటువంటి వాడు మనము ఈ దేహము పాప విముక్తము కావడానికి విలువ పెట్టి కొనబడిన వారు కనుక అని అంటున్నాడు. అంటే మనము విలువ పెట్టి కొనబడినాం. మనము ఏ విధంగా విలువ పెట్టి కొనబడినాం అని అంటే అమూల్యమైన రక్తము చేత. యేసుక్రీస్తు యొక్క రక్తము అమూల్యమైన రక్తము. ఆ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మనము మరి కొనబడినటువంటి మనము మరి పాపము నుండి విముక్తులము అవుతూ ఉన్నాం. మొదటిసారి మనకు ఈ దేహము దేవుని ద్వారా అనుగ్రహింపబడింది. రెండవసారి కూడా పాపంలోనికి వెళ్ళినటువంటి ఈ దేహము యేసుక్రీస్తు నాథుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి మనను కొనినాడు. ఆ అమూల్యమైన రక్తము, పాపము లేని పరిశుద్ధమైన రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మనము కొనబడినాం. అంటే ఇక్కడ రెండు కార్యాలు. మొదటిసారి మనకు దేహము అనుగ్రహింపబడుతుంది దేవుని ద్వారానే. రెండవసారి మరలా ఈ దేహము పాపములో ఉండి ఇది మరణములోనికి వెళ్ళిపోతుంది కనుక ఆ మరణం నుండి విడిపించడానికి మరి యేసయ్య తన రక్తము ద్వారా మరి ఈ యొక్క దేహమును విడిపిస్తూ ఉన్నాడు. దేహము అంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ దేహాన్ని కూడా యేసయ్య విడిపిస్తూ ఉన్నాడు. ఎందుచేత విడిపిస్తూ ఉన్నాడు అని అంటే ఇక్కడ మీద 13వ వాక్యము చదువుదాం. అదే 6వ అధ్యాయము 13వ వాక్యం మనం చదివితే ఇక్కడ మనకు విషయం అర్థమవుతుంది. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉంది. కడుపు భోజన పదార్థాలకు నియమింపబడి ఉంది. భోజన పదార్థాలు కడుపు కొరకు నియమింపబడినాయి. దేవుడు దానిని వాటిని అంటే ఈ కడుపును ఈ యొక్క మరి ఆహార పదార్థాలను, భోజన పదార్థాలను నాశనం చేస్తాడంట. అంటే ఈ యొక్క దేహము మరి ఇది క్షయమైపోయేటువంటి దేహము. ఈ క్షయమయ్యేటువంటి దేహము మీద మనము అక్షయతను ధరించుకోవలసి ఉంది. అందువలన వాటిని దేవుడు ఏం చేస్తాడు, నాశనము చేస్తాడు. దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు. దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు. ఈ దేహము మనకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడు, ఆయన మనలను ప్రేమించి ఎంతో ప్రేమ చేత ప్రేమగా దీనిని ఎందుకు నిర్మించుకున్నాడు, తల్లి గర్భములో ఎందుకు రూపించాడు, ఈ భూమి మీద మరి జన్మించడానికై, ఈ భూమి మీద మరి జన్మించిన తరువాత కూడా మరి ఇన్ని సంవత్సరాల పాటు మనము మరి బ్రతకడానికై, ఎదగడానికై దేవుడు మరి ఎందుకు ఆ విధంగా చేశాడు అని అంటే మరి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు. జాగ్రత్తము అని అంటే స్త్రీల ద్వారా జరిగినటువంటి జాగ్రత్తము, అంతేకాకుండా లోకముతో మరి జరిగినటువంటి జాగ్రత్తము, మరి లోకత్వమును బట్టి జరిగినటువంటి జాగ్రత్తము, ఇటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. మరి అందువలన ఈ దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే.
ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తమే. ఈ దేహాన్ని దేనికోసం ఇచ్చాడనంటే ఇది ప్రభు నిమిత్తమై మనము జీవించడానికి ఈ దేహము మనకు అనుగ్రహింపబడింది. భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ మరి వారు ముదిమి వచ్చే వరకు వారికి వయస్సు అంటే వారి దినములు వారికి ఎన్నేళ్ల పాటు వారు ఈ భూమి మీద జీవించడానికి దేవుని చేత నియమింపబడిందో అన్ని సంవత్సరాల పాటు వారు క్షేమముగాను ఎంతో ఆరోగ్యకరముగాను బాగుగా జీవించడానికి దేవుడు అనుగ్రహించాడు. అందువలన ఇది జాగ్రత్త నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు నిమిత్తం జీవించడానికి దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహము మరి పాడైపోతుంది కాబట్టి జాగ్రత్తలోనికి పోయి పాడైపోతుంది కనుక పాపము చేత మరి నింపబడి పాపము మన దేహములో అది ఏం చేస్తుంది? పురుడు పోసుకుంటుంది. పాపము మన దేహంలో పురుడు పోసుకుంటుంది అంటే జన్మిస్తూ ఉంది. ఏమండి పాపము మరి అంతకు మునుపు జన్మించక మునుపు ఏ విధంగా ఉంటుందో అనే విషయాలు తర్వాత చూద్దాం. ఇక్కడైతే పాపం మన శరీరంలో పురుడు పోసుకొని అది జన్మిస్తూ ఉంది. జన్మించి అది అంతకంతకు ఎదుగుతూ ఇంకా అధిక పాపం అవుతూ మరణంలోనికి మనం నెట్టేస్తూ ఉంది. అలాగే నెట్టేయబడకుండా ఉండడానికి జాగ్రత్తలో నుండి విడిపించడానికి యేసయ్య తన రక్తాన్ని కార్చాడు. తాను కూడా శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. అలాగే వచ్చినటువంటి వారి నిమిత్తమే మన దేహము ప్రభు నిమిత్తమే అంటే పరిశుద్ధంగా ఉండడం నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. ప్రభువు కూడా దేని నిమిత్తం అంట? ఈ దేహము నిమిత్తమే. ప్రభు భూమి మీదకి తాను శరీరము ధరించి ఎందుకు వచ్చాడంటే ఈ దేహము నిమిత్తమే. అంటే కేవలము ఈ దేహము మాత్రమే కాదు, దేహము మరి ఆత్మ, జీవము, శరీరము అని దశలోనితో రాసినటువంటి మొదటి పత్రికలో ఆ మాట ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. దేహము, జీవము, మరి శరీరము అంటే ఈ దేహము, ఆత్మ, జీవము, శరీరము ఈ మూడు కూడా పవిత్రంగా ఉండాలి అని అక్కడ రాయబడుతూ ఉంది. పరిశుద్ధపరచబడాలి, పవిత్రంగా ఉండాలంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా కూడా ఈ దేహము నిమిత్తము ప్రభు ఉన్నాడు. అంటే ఈ దేహాన్ని ఆయన పరిశుద్ధపరిస్తే తప్ప ఈ దేహము పరిశుద్ధపరచబడదు. మరి ఎందుకు ఈ దేహము పరిశుద్ధపరచబడాలి అని అంటే ప్రభు నిమిత్తమై జీవించాలి. ప్రభు నిమిత్తము జీవించాలి. ప్రభు నిమిత్తమే అని చెబుతూ దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అని చెప్పబడుతుంది. అంటే మీ దేహము ప్రభువునకు క్రీస్తునకు అవయవములై ఉన్నాయి. ఎందుచేత ప్రభువునకు అవయవములై ఉన్నాయి అని అంటే ఈ దేహము ప్రభు యొక్క కార్యములు చేయడానికి, ప్రభు యొక్క కార్యములు చేస్తే అంటే ఈ దేహంలో పాపము పురుడు పోసుకొని జన్మించి అదేం చేస్తుంది? అంతకంతకు ఈ దేహాన్ని పాడు చేస్తూ ఇలా దేహము ద్వారా మరి ఈ దేహము ఆత్మ కూడా నరకములోనికి పోయేటట్లుగా కార్యము చేస్తుంది. అంటే ఈ దేహము పూర్తిగా పాడు చేస్తూ ఉంది కదా. అయితే ఈ దేహము పాడైపోతూ ఉన్న స్థితిలో ఉండగా ప్రభు దేహమును విడిపించాడు, కొన్నాడు, తన రక్తము ద్వారా విడిపించాడు. ఆ ప్రభు నిమిత్తము ఈ దేహము కానీ జీవిస్తే ఏమవుతుందన్నమాట? పూర్తిగా మరి ఈ దేహము విడిపించబడుతూ ఉంది. ఈ దేహం పూర్తిగా విడిపించబడి మరి దేవుని యొక్క కార్యంలో ఈ దేహము ఉంటారు. దేవుని యొక్క కార్యంలో ఈ దేహము ఉండి మరి ఇది పరిశుద్ధంగా ఉంటుంది. అంటే ఈ దేహము ప్రభు విడిపించినటువంటి దేహము కనుక విడిపించబడినటువంటి ఈ దేహము మరి పరిశుద్ధంగా ఉండి దేవుని కార్యాలలో ఉంటాడు. దేవుని కార్యాలలో ఉండడం కోసమని ప్రభు ఈ దేహాన్ని విడిపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21 నుండి చదువుదాం. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగిన అంటే పాపము ఈ శరీరంలో పురుడు పోసుకొని ఈ పాపము మన చేత పాపకార్యాలు చేయిస్తూ పాపమైనట్లుగా అది ఎదుగుతూ ఉండినప్పుడు మనము చేసినటువంటి కార్యాల ద్వారా మనకు ఏమి ఫలం కలిగెను అంటే అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను? ఏమైనా ఫలం కలిగిందా అంటే మరణం తప్ప ఇంకేమి ఫలము కలగట్లేదు.
వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు. వాటిని గురించి ఆ మరణకరమైనటువంటి కార్యములలో పాపము ద్వారా మనం చేస్తూ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాము? సిగ్గుపడుతూ ఉన్నాం. అంటే జాగ్రత్తం చేయడము, లోబత్వము కానీ ఇంకను మరి ఆ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు, నీచ కార్యములు, శరీర కార్యములు చేయడం ద్వారా వాటిని బట్టి ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. అంటే పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం చేత, అమూల్యమైన ఆయన రక్తం చేత కొనబడిన తర్వాత అవి ముందుకు చేసినటువంటి కార్యాలన్నీ కూడా దేవునికి ఇష్టకరమైనవి కాదు. అవి వాటి ద్వారా మనము నరకంలోనికి పోతూ ఉన్నాము అని మనకు తెలిసి ఇప్పుడు మనము సిగ్గుపడుతూ ఉన్నాము. వాటి అంతము మరణమే. వాటి అంతము ఏమిటవుతుంది? చివరకు మరణమే. ఆయనను పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున మనం ఎవరికి దాసులు అవుతూ ఉన్నాము? పాపము నుండి విమోచింపబడిన తరువాత, పాపము నుండి విమోచింపబడక మునుపు పాపానికి దాసులుగా ఉన్నాము. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడిన తరువాత దేవునికి దాసులమైనాము. దేవునికి దాసులు, దాసులు అంటే అర్థం ఏమిటి అని అంటే పనివాడు. దాసులు అని అంటే పనివాడు. దాసులు అనేసరికి మరి యజమాని ఉంటున్నాడు, దాసులకు యజమాని ఉంటున్నాడు. యజమాని ఆ దాసులకు, ఆ పనివారికి ఏదైతే పని ఆజ్ఞాపిస్తాడో, ఏదైతే పని అప్పగిస్తూ ఉంటాడో పనంతా యజమాని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయులై ఆ పనంతా చేయవలసి ఉంటుంది. అది ఎన్ని పనులు అయితే అప్పగిస్తూ ఉన్నాడో అన్ని పనులు చేయాలి. ఇక్కడ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఆయనకు మనల్ని దాసులుగా చేసుకొని ఇక్కడ మరి ఆయన పనులను మన చేత చేపిస్తూ ఉన్నాడు. ఎందుచేత ఆ పనులు చేపిస్తూ ఉన్నాడు? ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అయినందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత అంటే దేవుని కార్యాలలో మనం ఉండినట్లయితే ఏమవుతుంది? మనము అపరిశుద్ధతలో కాకుండా పరిశుద్ధత మనకు కలుగుతుంది. పరిశుద్ధత మనకు కలుగుతూ ఉండకూడదు అంటే దేవుని కార్యాలు, యేసు ప్రభు కార్యాలు, ప్రభు కార్యాలు మన చేత చేపిస్తూ మరి మనల్ని ఎక్కడికి తీసుకొని వెళుతూ ఉన్నాడు యేసయ్య అంటే పరిశుద్ధత కలిగేటువంటి ఆ స్థితిలోనికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. అంటే మనము మరి ప్రభు నిమిత్తమే కానీ జాగ్రత్తము నిమిత్తము మనకు ఈ దేహాలు అనుగ్రహింపబడలేదు. అంటే మనము జాగ్రత్తము నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు నిమిత్తమైన మనలను ప్రభు తన కార్యాలలో కొనసాగింపజేస్తూ మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాని అంతము నిత్య జీవం. దాని అంతము ఆ పరిశుద్ధత ఆ విధంగా జరుగుతూ ఉండగా, చేస్తూ ఉండగా దాని అంతము చివరకు ఏ విధంగా వెళ్తుంది? నిత్య జీవములోనికి మనం నడిపిస్తుంది. దేవుని మహిమపడదామా? హల్లెలూయా. మరి నిత్య జీవములోనికి మనం నడిపిస్తుంది అంటే దేవుని కార్యాలలో దేవుడు యేసు ప్రభు మనం నడిపిస్తూ ఉండగా, ఆత్మదేవుడు మనం నడిపిస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తూ ఉండగా మనము మరి పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, దేవుని కార్యాలలో ఉంటాము. దాని అంతము ఎక్కడికి వెళుతుంది? నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. అంటే మనము నశించగా నిత్య జీవము పొందుతూ ఉన్నాం. దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మరి అంత గొప్ప కార్యములు మన చేత దేవుడు చేపిస్తూ మనల్ని ప్రేమించినటువంటి వాడు తన ప్రేమ చేత మనల్ని ఈ విధంగా తనకు దాసులుగా చేసుకొని మనలను ఆ విధంగా అంతకంతకు మనము ఆయన కార్యములలో వర్ధిల్లులాగా మనకు తోడుగా ఉండి, ఇశ్రాయేలీయులకు ఏ విధంగా ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు, వారు త్రాగడానికి, జలాలు తాగడానికి వారిని వెంబడించే బండగా ఉండి వారిని నడిపించాడో మరి ఆ విధంగా మరి మనలను ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రభువే మనకు సహాయకుడై ఉండి తన ఆత్మను మనకు సహాయంగా ఉంచి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. తన వాక్యము చేత నడిపిస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉన్న మనము ఆయన కార్యములో ఉంటే పరిశుద్ధపరచబడుతూ అంతకంతకు మనము నిత్య జీవములోనికి వెళుతూ ఉంటాం. కనుక మరి దాని అంతము నిత్య జీవము. అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము, పరిశుద్ధత వలన వచ్చేటువంటి జీతము నిత్య జీవం. హల్లెలూయా. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవుని యొక్క కృపావరము ఏమిటంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు మరి నిత్య జీవము. ఎలాగంటే మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. నీతి ద్వారా యేసుక్రీస్తు మూలముగా కృప ఏలాంటి భూమి మీద
నీతి ద్వారా యేసుక్రీస్తు మూలముగా ఏమవ్వాలి? కృప ఏలాలి. మనము నీతిమంతులముగా తీర్చబడినాం. మనం నీతిమంతులుగా తీర్చబడినామని కొరింథీయులకు రాసిన పత్రికలో అది ఆ మాట ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం దగ్గర మనకు ఆ మాటలు కనిపిస్తున్నాయి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు. ఎవరి యందు? యేసు ప్రభువునందే దేవుని నీతి అవునట్లుగా పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి. ఎవరు చేశాను? దేవుడు పాపం ఎరుగని యేసు ప్రభువును మన కోసము పాపముగా చేశాను. ఎందుకని? మన పాపముల నిమిత్తము ఆయన బలిదానము అవడానికి పాపముగా చేశాను. అలాగున చేయబడినటువంటి యేసునాథుడు మన నిమిత్తమై తాను బలియాగమై తన రక్తము చేత మనల్ని కొన్నాడు గనుక, అంటే మన దేహమును విమోచించాడు. మొదట ఆయన మరణించుట చూడగా మన దేహము నిమిత్తం ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆయన మరణించుట చూడగా మన దేహము నిమిత్తం మరణించాడు. జ్ఞాపకం ఉంచుకోనండి. అలాగున ఈ దేహమును మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా, నీతి అగునట్లుగా చేశాడు. నీతి అగునట్లుగా చేసినటువంటి వాడు ఈ నీతి ఏం చేయాలంట? ఈ నీతి ద్వారా ఏమవ్వాలంట? కృప ఏలాలంట. యేసుక్రీస్తు మూలముగా ఏలాలంట. ఆ విధంగా మనలను నీతిమంతులుగా చేసి, నీతిగా చేసి, ఈ నీతి ద్వారా యేసు ప్రభు మూలముగా కృప ఏలులాలంటే ఈ కృపను మనకు ఇచ్చినటువంటి దేవుడు ఈ కృప ఏలేటట్లుగా మనం నిలబడాలి. అలా నిలబడినప్పుడు దేవుని కార్యాలలో మనం ఉంటే అక్కడ కార్యాలను మనము జరిగిస్తూ, పరిశుద్ధమైన కార్యాలు, పవిత్రమైన కార్యాలు మనము జరిగిస్తూ మనం పరిశుద్ధం అవుతూ ఉంటాం. పాపంలో ఉండి పాపం మనలో గర్వం ధరించి ఆ పాపం మనల్ని అంతకంతకు పాప కార్యాలు చేయిస్తూ ఉండగా పాపము పెద్ద కొండలాగా, పెద్ద గోడలాగా అది పోగైపోయి మరణంలోనికి మనల్ని ఎలాగా నెట్టేస్తుందో అలాగే ఇక్కడ దేవుని కార్యాలులో మనం ఉండేటప్పుడు మనం పరిశుద్ధులైనాము. పరిశుద్ధతలో ఉండి మనం పరిశుద్ధమైన కార్యాలు, పవిత్రములైన కార్యాలు, దేవుని చేత నియమింపబడినటువంటి సత్క్రియలు మనం చేస్తూ ఉండగా అప్పుడు ఏమవుతుంది? మరి ఆ పరిశుద్ధత అంతకంతకు మరి మనము చేసినటువంటి కార్యముల వలనైనటువంటి ఆ పరిశుద్ధత అంతకంతకు అది కూడా ఎంతో హెచ్చుగా పెరుగుతుంది. దాని వలన వచ్చినటువంటి జీతము మనకు నిత్యజీవం. హల్లెలూయా. ఆ నిత్యజీవము ద్వారా మనం ఎక్కడ ఉంటామన్నమాట? ప్రభు రాజ్యములో ఉంటాం. అంటే మనలను ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు పిలిచినటువంటి యేసయ్య రాజ్యములో, యేసయ్య మహిమలో మనము ఉంటామండి. అందుచేత ఈ దేహము మనకి ఎందుకు అనుగ్రహింపబడింది అని అంటే, ఈ దేహంలో మొదట దేవుడు మనకు తాను తల్లి గర్భంలో రూపించి ఇచ్చింది కూడా ఆయన నిమిత్తమే. మరి అలాగే ఇవ్వబడినటువంటి ఈ దేహమును మరలా మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం గనక మనల్ని కనికరించి, మనల్ని ప్రేమించి, ఇంకా ఎంతగా ప్రేమించాడనేటువంటి విషయాలు కూడా మనము లేఖనాల్లో నుండి పరిశీలనగా చూస్తే మరి ఆ లేఖనాల ద్వారా మనకు దేవుడు ఇంతగా నా నిమిత్తం చేశాడా, మన నిమిత్తం చేశాడా అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏమండి? ఆ విధంగా ఇప్పుడైతే ఇది మనకు అర్థమయ్యింది. ఈ విధంగా దేవుడు మన దేహమును మరి ఒకసారి మనకు అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆయన ప్రేమ చేత రెండవసారి మరలా ఆ దేహంలో మనకు మరి ఈ దేహమును పాపము నుండి విడుదల చేసి నీతి కార్యాలలో, దేవుని కార్యాలలో, ప్రభు కార్యాలలో ఉండేటట్లుగా చేసి ఆ కార్యాలు అలా చేస్తూ ఉంటే మీరు ఇంకా అధికంగా మరి పరిశుద్ధతలోనికి వెళతారు, పవిత్రులు అవుతూ ఉంటారు. పవిత్రంలో పరిశుద్ధమైన కార్యాలు చేయండి. ఆ కార్యం యొక్క మరి చివరి దశ ఏమిటి అంటే నిత్యజీవము. మరి నిత్యజీవము అని చెప్తూ ఉన్నాడు. అలాగే నిత్యజీవంలోనికి మనము ప్రవేశిస్తామన్నమాట. ఏమండి? అలాగ ప్రవేశించడానికి మొదట మనను నీతిగా చేశాడంటే ఈ నీతి ద్వారా మనము కృపను కూడా ఇచ్చాడు అన్నమాట. నీతిగా చేసి కృపనిచ్చాడు. ఆ కృపను మనం విస్తరింపజేస్తూ ఉంటే ఆ కృప మన ద్వారా ప్రవహిస్తూ ఉంటే, అంటే యేసుక్రీస్తు మూలంగా మన ద్వారా ప్రవహిస్తూ ఉంటే, అంటే యేసుక్రీస్తు మూలంగా అనేసరికి ఆత్మదేవుడు మనకు తోడుగా ఉంటాడు. అక్కడ వాక్యము, పరిశుద్ధమైన వాక్యము, పవిత్రమైన వాక్యము, సత్యమైన వాక్యము, దేవుని ఆత్మశక్తి కలిగినటువంటి వాక్యము మనం వెతుకుతూ ఉండేటప్పుడు అక్కడే దేవుని కార్యం కూడా అద్భుతంగా జరుగుతుంది. పేతుడు వాక్యము కొరడేని ఇంట వెతుకుతూ ఉండేటప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. ఎటువంటి అద్భుతం జరిగింది అని అంటే
వింటూ ఉండగానే వారందరి మీదకి కూడా పెంతెకోస్తు దినాన మరి ఆ మేడగదిలో ఉండినటువంటి ఆ శిష్యులు మిగతా వారందరూ ఇంచుమించుగా 120 మంది దేవుని స్తుతిస్తూ ఉండగా వారి మీదకి దేవుని ఆత్మ దిగివచ్చినట్లుగానే వీరి మీదకి కూడా దిగివచ్చింది. అటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము, యేసునాథుని మనం కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మన దేహము మన్నింతం కాదని మనం ఎరిగిన వారమై దేవుని స్తుతిస్తూ మరి ఆ గొప్ప దేవుని మహిమపరుస్తూ మనం ఆ దేవుని పరిశుద్ధమైన కార్యాలయంలో ఉందామని ఒక్కసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ దేవుని మహిమపరుద్దాము, దేవుని స్తుతించుదాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతటితో ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధమైన వాక్యము మన హృదయములలో ఫలించి మనలను మరి పరిశుద్ధతలో అంతకంతకు వర్ధల చేసి నడిపించును గాక. రక్షకా నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతురు. నాదు రక్షకా నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతురు. నేనేది పలికినను ఏమి చేసినను, నేనేది పలికినను ఏమి చేసినను నీ ప్రేమనే కనపరతురు, నీ శక్తినే కొనియాడెదను. నాలో రక్షకా నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతురు. నా హృదయంలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. నా హృదయంలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. లోకము నన్ను విడచినా నీవు విడువలేదు, లోకము నన్ను విడచినా నీవు విడువలేదు. నాకు జయము జయము నీ శక్తితోనే, నాకు జయము జయము నీ శక్తితోనే. నాలో రక్షకా నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతురు. నాలో రక్షకా నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతురు. నా తండ్రి నా విభుడా పాలించుమా, ఆదరణ నా హృదయంలోన నింపుమయ్యా. నా తండ్రి నా విభుడా పాలించుమా, ఆదరణ నా హృదయంలోన నింపుమయ్యా. మనుషులు నన్ను మరచినా నీవు మరువలేదు, మనుషులు నన్ను మరచినా నీవు మరువలేదు. నాకు జయము జయము నీ ప్రేమతోనే, నాకు జయము జయము నీ ప్రేమతోనే. నాలో రక్షకా నీ మనసే ఉత్తమం, దినదినము నీతో వసింతురు. నాలో రక్షకా నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతురు. నేనేది పలికినను ఏమి చేసినను, నేనేది పలికినను ఏమి చేసినను నీ ప్రేమనే కనపరతురు, నీ శక్తినే కొనియాడెదను. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ఆరాధన చేసుకుందాం. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది
ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి, నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి. నన్ను క్షమించిన ప్రేమ, నన్ను ఎడబాయని ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, నన్ను ఎడబాయని ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి, కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి, నీదు ఆత్మతో నింపితివి, బంధకములను విరచితివి, నీదు ఆత్మతో నింపితివి, బంధకములను విరచితివి. నన్ను బలపరచిన ప్రేమ, నన్ను ఎడబాయని ప్రేమ, నన్ను బలపరచిన ప్రేమ, నన్ను ఎడబాయని ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నా జీవం నా సర్వం
రక్షించిన మంచి కాపాడి నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నీవే 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 దేవా. నీవే 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 దేవా. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నీవే 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 దేవా. నీవే 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 దేవా. నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే మోకరించి నా శిరము వంచి నా కరములెత్తేదా నీ కొరకే. మోకరించి నా శిరము వంచి నా కరములెత్తేదా నీ కొరకే. పరిశుద్ధాత్మారము, 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 పరిశుద్ధాత్మారము. నన్ను యేసు పాదము చెంత చేర్చుము. పరిశుద్ధాత్మారము, నన్ను యేసు పాదము చెంత చేర్చుము. పరిశుద్ధాత్మారము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ పునరుత్థాన దినము మనం గత వారం ముందు వారం కూడా మనం చూసుకున్నాం. మరి తరువాయి భాగంగా మనం చదువుకున్న ఈ యొక్క భాగం నుంచి లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 25, 26, 27 ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందబద్ధులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చి వచన భావము వారికి తెలియదు. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రియుల
స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కృపకై స్తోత్రములు నాయన. మరొకసారి తండ్రికు ఈ మార్గంలో మీరు ఇచ్చిన ప్రత్యక్షతను యువతని మేము తెలుసుకున్నట్లు, గ్రహించినట్లు, నేటి వరకు తండ్రి ప్రభు ఇంకా తెలియని వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రవక్తల లేఖనాన్ని పరిశోధించినట్లు కృప చూపించండి. చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయాన్నిచ్చి మీరే మమ్మల్ని అందరినీ నడిపించి మరి దీవించి మన ఆశీర్వదించున్నారు. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మనము గత ఒక భాగం మనం చదువుకున్నాం, చూసారు మీరు కూడా. ఇప్పుడు 27వ వచనం మనం ఒకసారి ధ్యానిద్దాం. లూకాసు 24:27. మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపారు. వచనముల భావమును వారికి తెలిపారు. దేవుని నామాన్ని మహిమకరం గాక. చూడండి, మనం బైబిల్ అనేక మనం చదువుతుంటాం, కానీ ఆ వచనాల పేరుకి ఏదో చదువుకి వెళ్ళిపోతాం. దాని భావాన్ని గ్రహించే పరిస్థితి మనం చేయం. ప్రతి మాట వెనకాల కూడా బైబిల్లో ఉన్నదంతా ప్రవచన గ్రంథం మనకి తెలుసుకోవాలి. అంటే ముందుకు జరగబోయే సంగతులు, సంభవింపబో సంగతులను బయలుపరిచే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని మనకు తెలుసు. ఒకప్పుడు కూడా దేవుడు అలాగే మాట్లాడాడు. జరిగిపోయింది మాట్లాడడానికి దేవుడు అవసరం లేదు, జరిగిపోయింది అని చెప్పడానికి దేవుడు అవసరం లేదు. జరగవలసింది చెప్పడానికి, ముందు కాబోయేది రాబోయేది చెప్పడానికే మనకి దేవుడు కావాలి ప్రియులారా. అందుకే చూడండి, ప్రభువు ఎన్నాళ్ళు మీరు చదువుతున్నారు కానీ మీరు గ్రహించలేదు, అవివేకుడు మందమతులను వారు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా 27వ వచనంలో చెప్పిన మాట చూస్తే చూడండి, ప్రవక్తలను మొదలుకొని లేఖనాలన్నిటిలో తను కూర్చిన వచనముల భావము వారికి, అంటే వాటి అర్థం ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఆయన కొన్ని విషయాలు టకటకని తీసి చూపించారు. వారు దాన్ని చూశారు, గ్రహించారు, వాడు హృదయాన్ని మండేయాడు. ఏంటి మనకు గ్రహించలేని విషయాలు ఏంటి చెప్తున్నారు? అది యేసుప్రభుని వారికి ఇంకా అప్పుడు తెలియలేదు. అయితే వాళ్ళు ఇంకా చూడడం మొదలు పెట్టారు. ఇది చెప్తున్నారు, పలానా దగ్గర ఒక మాట, పలానా దగ్గర ఒక మాట అని చెప్పేటప్పుడు, అమ్మో ఇన్ని ఉన్నాయి కానీ మనం గ్రహించలేదా అని ఒక మంటలో వచ్చిందంట. మనం అందులో కొన్ని విషయాలు చూసుకున్నాం. అక్కడ మనం ప్రత్యేకించి రాయబడకపోయినా అదే ప్రవక్తల గ్రంథాలు మనకు బైబిల్లో అనేకములు ఉన్నాయి. చూడండి, ఆ అపోస్తలుల కార్యం 3:22 మనం చూద్దాం ఒకసారి. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీతో పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. చూడండి, ఇదే మాట మనకి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ఈ మాటని చూడ అపోస్తలుడు పౌలు చెప్పాడు కాబట్టి కొత్త నిబంధన అని మనం తీసుకోవడానికి లేదు. ఆయన కోట్ చేసిన ఈ మాట అంటే పాత నిబంధనలో ఈ గొప్ప ఆజ్ఞ నాకు ఇకను కనబడకుండాను నాకు కనబడకుండాను గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. వారి 18వ వచనం, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అని అతని నోట నా మాటల నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వారిని దాని గూర్చి విచారణ చేసింది. మోషే ద్వారా దేవుడు ముందుగా ఇశ్రాయేలుని హెచ్చరించాడు. ఏమని? ఒక టైం వచ్చినప్పుడు నీ వంటి ప్రవక్త నేను ఒక ఆయనకు పంపిస్తాను, ఎందుకంటే మీరు అడిగారు ఒకటి రావాలి అని. ఎందుకంటే మోషే వెళ్ళిపోతున్నాడు. ఒక టైం వచ్చేటప్పుడు మన దేవుడు వాళ్ళందరూ విడిపించి సరి చేసి బాగు చేసి వారి పాపాన్ని పరిహరించినట్లు ఒకరు కావాలని మీరు కోరుకున్నట్టు నేను పంపిస్తాను. ఆయన చెప్పిన మాట మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. వినకపోతే ఒకరోజు దాని గురించి నేను మిమ్మల్ని విచారణ చేయదును, అంటే తీర్పులో మేము నిలదీస్తాను. వినలేదంటే మీకు దాని కూడా పనిష్మెంట్ ఉంది. ఈ లేఖనాలు ముందే దేవుడు చెప్పిన ప్రియులారా బాగా గమనించండి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థం కాదు. దేవుడు చెప్పిన ఈ మాటలు అచ్చుగుద్దినట్టు అలా జరిగేవి. యేసు ప్రభు వీటిని వివరించడం మొదలు పెట్టారు. ఇంకా చూద్దాం, చూడకూడదు వచనం మనం వేగంగా చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యెహోవా బాహువా లెమ్ము బలము తొడుగుకొమ్ము. పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రామమును తుత్తనీయులుగా నరికి వేసిన వాడను. ఒకప్పుడు లేచి గర్జించి మొత్తం వాళ్ళందరూ చెదరగొట్టి ఇశ్రాయేలుకి స్వాస్థ్యం ఇచ్చిన దేవుడు ఆయనే. దానికంటే ముందున్న వారికి కూడా ఆయనే చేశాడు. అలాగా మళ్ళా లెమ్ము అని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఇంకా రామమును తుత్తనీయులుగా నరికి వేసిన వాడు నీవే, మకరమును పొడిచిన వాడు నీవే. మకరమును పొడిచిన వాడము నీవే. మనకు బైబిల్లో అక్కడక్కడ కనబడతాయి, కానీ ఇది ఒక గొప్ప గొప్ప చరిత్ర.
ఇది మనం గ్రహించాలి. ఒకప్పుడు జరిగిన విషయాలు. అటువంటి గొప్ప దినములు 16వ వచనం కూడా చూడండి. ఈయన ఎవరంట? యెహోవా బాహువు. దేవుడు ఆయన ఎప్పుడు ఎక్కడ వాడాలో ఖచ్చితంగా వాడతాడు. ఇది మనం గ్రహించాలి. అదే దేవుడు మరలా కొత్త నిబంధన స్థాపించడానికి ఆయన భూలోకంలో వచ్చాడు. రక్త మాంసంలో వచ్చాడు. ఆత్మరూపిగా యెహోవా దూతగా, సన్నిధి దూతగా ఆయన మనకి పాత నిబంధనలో కనబడుతుంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తే కొత్త నిబంధనలో రక్త మాంసంలో రావాల్సిన ఏదైనా ఒక సన్నివేశం ఉందంటే అది యేసుక్రీస్తు వారు వచ్చింది. వాక్యమైన దేవుడు శరీరధారి, కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించారు. చూడండి, యెషయా గ్రంథంలో అందులో అదే అధ్యాయంలో 16వ వచనం కూడా చూద్దాం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చూడండి, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో. ఇక్కడ మనం చెప్తున్న యెహోవా బాహువా అని చెప్పి ప్రారంభించిన ఈ సన్నివేశం మీరు అధ్యాయం అంతా చదువుకోండి. అది యేసు ప్రభువును కూర్చున్న ఒక అధ్యాయం. ఆయన గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అది అంటాడు కదా, నీ నోట నా మాటల నుంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. ఒక వ్యక్తి భూలోకానికి రావాలి, ఆయన దేవుడు అక్కడలో ఉండాలి. దేవుడు మాట వింటూ భూమిలో ఏదో చెయ్యాలి. ఎవరు చేశారు ఈ విషయాలన్నీ? అందుకే ప్రభు చెప్తున్నాను, ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగే మీకు లేఖనాలు కనపడలేదా? అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనకు బాగా పరిచయమైన వాక్యము. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సింహములు దుఃఖించు వారికి ఉల్లాసవర్తమానము. మనకి సన్నివేశం తెలుసు, బాగా గమనించండి. ఇది యేసు ప్రభు చదివి ఈ లేఖనం ఇప్పుడు నెరవేరిందని చెప్పినా అక్కడ గ్రహించిన వారు లేరు. ఇవాళ మనం కూడా లేఖనాన్ని చదువుతూ అందమంతుల్లాగా ఉంటున్నామేమో, అవివేకుల్లాగా ఉంటున్నామేమో. ఇవన్నీ జరిగి చూడు, ధర్మశాస్త్రంలో ఉన్నవి యేసు ప్రభువును నెరవేరి అని గ్రహించకుండా ఆయన కూడా ఒక మనిషి ఏదో భూలోకంలో వచ్చాడు వెళ్ళాడు అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ బైబిల్ చదివిన వ్యక్తి ఒకవేళ గ్రహించకపోతే దేవుడు ఒక దినమంతా ఎక్కడ అడుగుతాడు మరి ఒకసారి మనం గ్రహించుకోవాలి. అదే యెషయా గ్రంథం 11:2లో కూడా చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద ఎవరి ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం చేస్తారు? లేఖనాలు ముందే స్పష్టంగా రాశాయి. మనకు తెలుసు, యూదయ దేశము బెత్లెహేము మరియు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు ప్రజలను నా ప్రజలను ఏలువాడు నీలో నుండి వచ్చును, ఆ అధిపతి నీలో నుండి వస్తాడని ప్రవక్తలు చెప్పారు కదా. మరి ప్రవక్తలు చెప్పిన మాటలు కళ్ళారా జరుగుతున్నాయి. జ్ఞానులు వచ్చి అడిగారు హేరోదు రాజుని, ఎక్కడి నుంచి వస్తారని. వాడు మొత్తం అంత కింద మీద తర్జన చేసి తిరగేసి, లేదు అక్కడి నుంచే రావాలి, ఎందుకంటే లేఖనాలు అలాగే చెబుతున్నాయి. పిల్లల బైబిల్లో చూడండి, యేసు ప్రభు ఇలా రావాలి అని చెప్పి ప్రవక్తలు చెప్పిన లేఖనాలు ఆయన ఒక్క మాటలో నువ్వు చూస్తున్న ఆ విషయం వెనకాల ఎన్ని లేఖనాలు ఉన్నాయంటే మనం అరగంట మాట్లాడుకోవడానికి సరిపోదు చెప్పాలంటే. ఇంకా చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో నిరీక్షణ గలవారు అందరూ బంధింపబడి బంధకాల్లో ఉన్నారంట, బరువులు మోసుకుని ఉన్నారంట, ఒకప్పుడు ఐగుప్తు దేశంలో మోసుకున్నట్లు. ఇలాగ ఉన్న వారికి యేసు ప్రభు వచ్చి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొక్క అప్పుడైనా వీళ్ళకి అర్థం అవ్వాలి. ఈ మాటని ఆ మాటని రెండు కంపేర్ చేసుకుని చూసుకోవాలి. వీళ్ళకి అర్థం కాలేదు. ఏం చెప్పండి చూడండి, బంధకములలో పడి నిరీక్షణ గలవారా మీ కోటను మరలా ప్రవేశించు, రెండంతులుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయచ్చు. ఎవరు చెప్పారు? ముందే దేవుడు వాళ్ళకి ప్రమాణం చేశాడు. మరి ఇది చేయడానికి ఒక వ్యక్తి రావాలి. అందుకే యేసు ప్రభు యెరూషలేమును చూసి నేడును ఈ నీ దినమందైనను ఈ సమాధాన సంబంధమైన ఈ యొక్క విషయాలను గ్రహిస్తే నీకు మేలు చెప్పాడు. వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయనే ఈయనను గ్రహించలేకపోయారు. వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే, అధిపతి ఈయనే, యూదా గోత్రం నుంచి రావాల్సిన వ్యక్తి ఈయనే అని వీళ్ళు గ్రహించలేకపోయారు. జకర్యా కూడా చెప్పాడు కదా, బంధకులలో పడిన నిరీక్షణ, వాటికి నిరీక్షణ ఉంది రావాలని, వస్తేనేమో ఈయన కాదని చెప్పి పక్కన పెట్టారంట. మనం కూడా చూడండి, భూలోకం అంతా ఎప్పుడు ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ అందరూ ఎదురు చూసేది ఇదే. ఒక ఆయన వస్తాడు, భూమిని సృష్టించిన ఆయన మరలా భూలోకానికి వచ్చి అన్ని ఏదేదో చేస్తాడని నమ్ముతున్నారు.
కానీ ఎవరాయన అనేది చూడడానికి ఎవరికి ఓపిక లేవు. హోషేయ కూడా ఈ విషయం ప్రవచించాడు. చూడండి, హోషేయ 6వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. మనం యెహోవా యొద్దకు మరణము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను. ఆయన మనల్ని చీల్చివేసెను. ఆయన మనల్ని స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను. ఆయన మనల్ని బాగు చేయను. వాడు మాట విన్నప్పుడు దేవుడే చెదరగొట్టాడు లోకం అంతా. ఇవాళ సర్వలోకములో అనే జనాంగం ఉంది, అందరూ చెదిరిపోయారు, ముందే చెదిరిపోయారు మన అందరమనే. ఆయనే మనల్ని కొట్టాను, ఆయనే మనం చెదరగొట్టాను, ఆయన మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన చూడండి ఒక విషయం గ్రహించారు. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. ఇవాళ యేసు ప్రభు బోధ మనకు మొదలు కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు చక్కగా చెప్తాడు. లేఖనంలో ప్రకారం ఇదంతా జరిగిందని చెప్తూ, ఇవాళ విశ్వాసం ప్రకారం యేసు ప్రభు పునరుత్థానం చెందకపోతే నీ విశ్వాసం వ్యర్థము, నిరీక్షణ వ్యర్థము. ఒక పెద్ద లిస్టు, దాని గురించి మనం ఎప్పుడు మనం గుర్తుపెట్టి చెప్పుకున్నాం. చూడండి, ఇది ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. ఆ విశ్వాసం 3వ దినమున ఆయన స్థిరపరచును. ఎన్నాళ్ళు ఆయన చేసిన కార్యక్రమాలన్నింటినీ బోధించి ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవక్తల గ్రంథంలో చెప్పబడిన వ్యక్తిని నేనే అని ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ప్రియుల వాక్యాలు చదువుతున్నాం కానీ మనం కంపేర్ చేయడం రాదు. ఇది ఎవరిని కూర్చున్న మాట, ఇది ఎవరిని కూర్చున్న మాట, ఇది ఎవరిని కూర్చున్న మాట, ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఈ ప్రవచనం దేనికి సంబంధించింది, ఇవన్నీ పరీక్షించే జ్ఞానం లేకపోతే బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో ఒక మాట చెప్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నాయంట. దేవుడు అడగండి, ఆయన జ్ఞానం ఇస్తాడు. అందరికి ఎవరికి కాదనుకున్న ధారాళంగా ఇచ్చే దేవుడు అంట. మనం పొందుకోగలిగితే ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మన మనోనేత్రాన్ని ఆయన తెలుస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకంటే 2 దినములైన యేసు ప్రభు చెప్పారు, నేను మన నుంచి సమాధిలో ఉంటాను, మళ్ళా 2 అయిపోయి 3వ రోజున ఖచ్చితంగా లేస్తాను, లేచి ఎంతవరకు బోధించిన ప్రతి దాన్ని కూడా నేను స్థిరపరుస్తాను. ఎందుకంటే ఆయన పునరుత్థానం గెలిచి దాన్ని చేసి చూపించాడు. కేవలం చెప్పే మాట మాత్రం కాదు, లేఖనాలన్నింటినీ నిరూపించి చూపించింది యేసు ప్రభు. ప్రియులారా, లోపల ఎంతో మంది వచ్చారు, చెప్పుకునేది ఒకటి, జరిగింది ఒకటి, చివరికి ఎలా పోయో వాడికే తెలియదు. మహాత్ములను చెప్పుకున్నారు, గొప్ప గొప్ప బాబాలను చెప్పుకున్నారు, నాయకులను చెప్పుకున్నారు. కానీ యేసు ప్రభు విషయంలో కాదు. ఆయన చెప్పిందే చేశాడు, చేసిందే మళ్ళా ఆయన చేసి చూపించాడు. ఈవేళ మనకు సాక్ష్యంగా ఉంచాడు. నమ్మిన వాళ్ళ గడిగల్లో చెప్తాం. హల్లెలూయా. అది అంటాడు కదా, 2 దినాల తర్వాత 3వ దినం ఆయన స్థిరపరచుకోవడం. 3వ వచనం కూడా చూద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నవాడు. ఇప్పుడు మనకు కావాలి, ఏంటి కావాలి? యెహోవాను గూర్చిన జ్ఞానము. అది లేకపోతే నీకు రక్షణ దొరకదు, నీకు మార్గం దొరకదు. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము అని కంఠపదంగా మొత్తం మోగించి చెప్పేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఇంకా యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. అక్కడ 2 కదా, తొలకరి వర్షం ఆయనే, మన కడవరి వర్షం మన. ఇవాళ యేసు ప్రభు వచ్చారు, కార్యం మొదలు పెట్టారు, మళ్ళా కడవరి వర్షం మళ్ళా ఆయన వస్తున్నారు. ఇది సత్యము, బైబిల్ చెప్పింది, హోషేయ ప్రవక్తకు తెలుసు. ఇవాళ మనకు తెలుసా ఈ విషయాలు? లేఖనాలు చదువుతాం కానీ పట్టించుకోం కదా. అందుకే యెషయా గ్రంథం చూడండి 13వ అధ్యాయంలో 3-4 వచనాలు కూడా వస్తాయి. చదవండి ప్రియులారా. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. ఎవరికి? భూలోకంలో రక్త మాంసంలో వచ్చింది యేసు ప్రభుకి. ఇకపోతే కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విస్మయం చేయడు. ఎవరేం చెప్పినా దాన్ని పట్టుకుని ఏది పడుతుంది మాట్లాడాడు ఆయన. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి వేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యము నడికట్టుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు, ఆయన ఎలా మాట్లాడుతాడు, దీనుల్ని ఎలా కనికరిస్తాడు. యేసు ప్రభు వచ్చి పేదలను దీనులను కనికరించాడు కదా. మనకు తెలుసు, మగ్దలేనే మరియ ఆవిడ చూడండి, పాపలో చిక్కడిపోయిన మరి అక్కడ పడిపోయి ఉంటే అందరూ వాడించి కొడేస్తూ ఉంటారు చట్ట ప్రకారం. యేసు ప్రభు ఆ కేసుని డీల్ చేస్తూ ఏమీ రాస్తూ ఆయన చూపించి ఇంతకు ఏంటి నువ్వేమంటావు మా ప్రవక్తలు అన్నాడు మోసే. అప్పుడు ఆయన అంటాడు, మీరు పాప చేయని వాడు పట్టాడు. చూడండి, ఎంత చక్కని తీర్పు కదా.
ఇవాళ యేసు ప్రభు మాట వినకపోతే నేను విచారణ చేస్తాను, ఒక టైం వచ్చేటప్పుడు మళ్ళీ మీరందరూ విమర్శలో నిలబడతారు, తీర్పులో నిలబడతారని ప్రభు చెప్పారు. ఇవాళ ఆయన నోటి వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను ఆయన మాటే అంత్యకాలంలో తీర్పు తీరుస్తాను యోహాను సువార్తలో చెప్తున్నాడు. ఏ మాట అయితే ఇవాళ మనం బైబిల్ గ్రంథంలో ఇవ్వబడదో ఈ మాటను విని గ్రహించి ఆ ప్రకారం చేయడం రాకపోతే ఒకరోజు నీకు తీర్పులో నిలబడతామని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ వ్యక్తే, ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఆ వ్యక్తే ఇవాళ మన మధ్యలో ఉన్న యేసు ప్రభు. అతని నడుములకు నీతియు అతని తుంట్లకు సత్యమును, ఒక మాట చెప్పాలంటే నీతి ఇలాగో జరిగించుట మనకు తగి ఉంది. వీళ్ళు వస్తాడని ముందే చెప్పారు కదా. ఏసియా కూడా ప్రవచించారు చూడ 36వ అధ్యాయం 37వ వచనం చూస్తే ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగ చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయుదును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసాను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను, వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేశాను. ఈ గొర్రెలు యేసు ప్రభు మనకు యోహాను సువార్త 10వ అధ్యాయం చెప్పారు కదా, నేను గొర్రెల మంచి కాపరిని. ఈ గొర్రెలు మాత్రమే కాదు, ఇంకా రావాల్సిన గొర్రెలు ఉన్నాయి, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని నేను సమకూరుస్తాను. నియామక దినంలో పండుగ దినాలు ఒకప్పుడు చూడ వాళ్ళు పండుగ చేసుకుంటే ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చి పండుగలు జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్య జనాంగాలు కూడా పరిగెట్టి వచ్చారు, గుంపులు గుంపులుగా వచ్చారు. అవన్నీ సజీవ సాక్ష్యం, లేఖన నెరవేర్పుకి అవన్నీ సజీవ సాక్ష్యాలు. అక్కడ చూసిన వాడు కొందరు గ్రహించలేదు, చదివిన వారు గ్రహించలేదు. అందుకే ప్రభు వారికి కనువిప్పి కలుగు చేసినాడు. లేఖనాన్ని బోధించేటప్పుడు వారిని గ్రహించడం మొదలుపెట్టారు. యెషయా గ్రంథం 59:20 మనం చూస్తే, సియోనుతో యాకోబులో తిరుగుబాటు చేయడం మాని మళ్ళీ కొనిన వారిలో విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా. ఒక విమోచకుడు రావాలి, ఒక రక్షకుడు రావాలి కదా. ఇది బైబిల్ పదే పదే చెప్పాడు మనకి. ఆయన రావాలి రావాలి రావాలి. ప్రజలైతే చదువుతున్నారు, కానీ వచ్చిన వ్యక్తి కోసం ఒకరు రావాలి, నేను కనిపెట్టాలి ఎవరు ఆయన అని వెతికిన వాడు తక్కువ. యేసు ప్రభు శిష్యులు చూస్తారు అనుకోండి, మేము కనిపెట్టాం, ఈయన మెస్సీయా మాకు తెలిసిపోయింది, లేఖనాలను బట్టి మేము పోల్చామన్నారు వాళ్ళు అదే బైబిల్ చదివారు. మరి మనం అదే బైబిల్ చదువుతున్నాం. ఏంటి అర్థం చేసుకుంటాం? చూడండి, లేఖనాలు చదివేటప్పుడు చెయ్యి బైబిల్ మీద పెట్టి, ప్రభా నాకు ఇది గ్రహించే హృదయాన్ని తెచ్చేయండి. లేఖనాలు కేవలం చదవడం మాత్రం కాకుండా ఇది దేనికి ఎప్పుడు ఆయా కాలము సందర్భాలు మనం తెలుసుకునేటట్లు మనం దేవుని అడిగితే ఆయన తప్పక మనకు కూడా కనువిప్పు కలుగు చేసే దేవుడు. యెషయా గ్రంథం చూడండి 59:20 సియోనును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. కొంతమంది తిరుగుబాటు అంతా మానేశారు. మనకి రోమన్ క్యాథలిక్ బైబిల్లో చూస్తే అక్కడ చివరి దశలో, అంటే మలాకి తర్వాత యేసు ప్రభు రావడానికి ముందు మక్కాబీయులు 1, మక్కాబీయులు 2 అనే 2 గ్రంథాలు మనకు కనబడతాయి. అక్కడ యూదాను ఒక వ్యక్తి, మత్తయి ఒక వ్యక్తి కొంతమంది సైన్యాన్ని వేసుకొని తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. చూడండి, అక్కడ మొత్తం తిరుగుబాటు చేసి వాళ్ళు ఏదో సాధించి ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని కట్టాలని అనుకున్నారు. కానీ కొందరైతే లేదు, ఇవన్నీ ఇలా కాదు, మన దేవుడే రాజ్యాన్ని స్థాపిస్తాడు, మనం కాదు అని గ్రహించిన వాడు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్పాడు కదా, చేతి సహాయం లేక తీయబడిన నాయకుడు వచ్చి మొత్తం ఆ రాజ్యాన్ని తుత్తునిగా చేసి తన రాజ్యమును స్థాపిస్తాడు. స్టార్టింగ్లో కొంచెంగా కనబడుతుంది, ఒక టైం వచ్చినప్పుడు భూతలం అంతా వ్యాపిస్తారు. ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? యేసు క్రీస్తు బోధించడం చేత ఆరంభమైన సువార్త అని ఖచ్చితంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. మన లేఖనాన్ని గ్రహించిన మనం చదివిన ప్రతి వచనం కూడా మరలా చెప్తుంది, ఆయన ఈయన రావాల్సిన మెస్సియా ఈయనని పదే పదే అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రహించారు. ఇప్పుడు మనం కూడా గ్రహించాలి, ఆ విమోచకుడు వస్తున్నాడు. అక్కడ 59:21 కూడా నేను వారితో చేయి నిబంధన దేవుడు ముందే చెప్పాడు. ఒక కొత్త నిబంధన చేయబో కాలంలో వచ్చి చూడదని 31:31 మనం చదువుకోవచ్చు. చేయబో నిబంధన ఇది, నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఆయన బోధిస్తాడంట. ఈ మాటలకి ఎప్పుడు నీ హృదయంలో భద్రంగా ఉండిపోతాయి. ఇది రాతి పలకల మీద రాసే శాసనం కాదు, నీ హృదయం అనే పలకల మీద రాసే శాసనం. కొత్త నిబంధన ప్రత్యేకత అదే.
ఇవాళ కొత్త నిబంధనలో యేసు ప్రభు ఒకరికి కనువిప్పు కలుగు చేశారంటే లేఖనాన్ని మనం ఇంకా మళ్ళీ 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 చూసే పని ఉండదు. ఎందుకంటే ఒక్కసారి ఆయన హృదయం రాశాడు అనుకోండి, ఇంకా అన్ని మనం ప్రత్యక్ష ఇవన్నీ అయ్యేనా, ఎన్నాళ్ళు మాకు తెలియలేదే. వీళ్ళు కూడా అలాగే ఆశ్చర్యపడ్డారు. ఈ అమ్మాయి మార్గంలో వెళుతున్న వాళ్ళు యేసు ప్రభు చెప్తుంటే వాడు హృదయం మండే అంట. ఎందుకు మండి? ఎంతవరకు వాళ్ళు చదివారు కానీ గ్రహించారు. ఇవాళ మనతో కూడా ఇలాంటివి ఉన్నారు కదా. ఈ లేఖనాలు చూడండి, కొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 11:26లో ఈ మాట చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి పాత నిబంధనలో చెప్పిన మాటని మళ్ళా జ్ఞాపకము చేసి అదే ఇది అని చెప్పి నొక్కి గ్రంథం ఇది బల్లబుద్ధి చెప్పేవాడు పౌలు, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడు, ఆ ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. ఇప్పుడు భక్తిహీనతను తొలగించే ఒక వ్యక్తి రావాలి. ఎక్కడ ఆయన? వాళ్ళు వెతకాలి. ఆయన వచ్చాడు పాపం, ముందుకు వచ్చి నిలబడి వారి మధ్యలో సంచరించి అన్ని చేసి చూపెట్టిన గ్రహించలేని. అందుకే ప్రభు అన్నారు, అవివేకులారా, మందమతులారా. దేవుడు గురిని ఎవరిని ఏం చెప్తాము అన్నా, నిజాన్ని చెప్తాడు. చూడండి, హెచ్కేలు గ్రంథంలో కూడా 37వ అధ్యాయం 25వ వచనంలో, మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి. దేవుడు ఆ వ్యక్తిని దావీదు అని పిలుస్తున్నాడు. ఎందుకు దావీదు అని పిలుస్తున్నాడంటే దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనం హెచ్కేలు గ్రంథము, హెచ్కేలు ఏ సమయంలో ప్రవచించాడు అంటే మనకి బైబిల్ మనం చదివేటప్పుడు కొన్ని లెక్కలు తెలుసు. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు అని మనం బైబిల్ రాసి ఉంటుంది కదా. మళ్ళీ యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం 14 గంట, మళ్ళీ అలా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక లెక్క. అలాగా ఇది యూదులు బబులోనుకి వెళ్ళే కాలంలో రాయబడిన ఒక సందర్భం. అక్కడ ఉన్న ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఎప్పుడు? దావీదు మనకు తెలుసు, ముందు సౌలు రాజుగా పరిపాలించాడు, రెండవది దావీదు. ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని తరాలు గ్యాప్ ఉంది? 14 తరములు. చివరిగా వచ్చిన ప్రవక్త దావీదు అని చెప్పి ఇక్కడ ప్రవచిస్తున్నాడు. అప్పటికి దావీదు రావడం, కొట్టడం, తన కాలం అన్ని అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఏ దావీదు గురించి చెప్తున్నాడు? దావీదుకి దేవుడు ఇచ్చిన నిబంధన ప్రకారం తన వంశంలో రావాల్సిన ఒక వ్యక్తి రావాల్సి ఉంది. ఆయన దావీదు కుమారుడు అని పిలువబడతాడు. యేసు ప్రభువు అందరూ దావీదు కుమారుడు పిలిచినప్పుడైనా జ్ఞానం ఉండాలి. అయినా కొంతమందికి అర్థం కాలేదు. ఆయన ప్రవక్త అనుకున్నారు, ఇంకేదో అనుకున్నారు. పిల్లలు చూడండి, లేఖనాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇవన్నీ అక్కడ నెరవేరని చెప్పి యేసు ప్రభు స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం. దేవుని నామమున మహిమ గాక. హల్లెలూయా. అది అంటాడు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. ఇలాగే దావీదు గురించి పదే ప్రవక్తలు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మలాకి కూడా చూడండి, ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం 2, మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అయితే నా నామమందు భయభక్తులు గల ఎవరెవరు తిరుగుబాటు మాని భయభక్తులు కలిగి ఉన్నారో వారికి ఒక నీతి సూర్యుడు వస్తాడు అని లేఖనం ఖచ్చితంగా చెప్పింది. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గతులు వేయినట్లు గతులు వేయదు. అతని రెక్కలు ఒక పక్షిగా తీసుకుంటే పక్షికి రెక్కలు ఉంటాయి, ఒక మనిషికి రెక్కలు అంటే మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు, చేతుల రెక్కలు, రెక్కల చేతులు. అతని చేతులు మీకు ఏటి కలిగిస్తే ఒక ఆరోగ్యము, స్వస్థత. ఇవాళ యేసు ప్రభు అనేకులను ముట్టి వాళ్ళు స్వస్థపరిచినప్పుడైనా మీరు ఈ విషయాలు గ్రహించాలి. ఆయనే ఈయన వాళ్ళు మర్చిపోయారంట. అందుకే దేవుడు వారికి కనువిప్పు కలిగజేశాడు. ఇర్మియా గ్రంథం మనం 33వ అధ్యాయం మనం చూస్తే యెహోవా వాక్కు ఇదే 33:14-15. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూద వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చును. దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఈ ప్రవచించిన దాన్ని నెరవేర్చు దినములు వచ్చుచున్నది. దాన్ని చేయబోతున్నా మీరు చూస్తారు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడైనా వాళ్ళు గ్రహించాలి. ఏమని? ఏదో దేవుడు చేయబోతున్నాడంట, ఏంటి అది, దాని నుంచి కనిపెట్టాలి అని ఒక ఆశ ఉంది. ఇవాళ మన కళ్ళ ముందే ఎన్నో విషయాలు జరిగినా గ్రహించలేని వాళ్ళు కొంతమంది, కనిపెట్టలేని వాళ్ళు కొంతమంది. మరి ఎంతకాలం జనులు ఇలా ఉంటారు కదా. దేవుడు అందుకే ప్రభు బాధపడ్డాడు వాళ్ళని చూసి. 15వ వచనం కూడా, ఆ దినములలో ఆ కాలమంతా నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించు.
ఇవన్న నీతి న్యాయములను స్థిరపరిచే ఒక వ్యక్తి దావీదు గోత్రంలో నుంచి రావాలి అని పదే 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 ఎంతమంది ప్రవక్తలు చెప్తే అదే యోధా గోత్రం నుంచి దావీదు గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. వాళ్ళు ముందే నడిచారు, వాళ్ళు ముందే అన్ని చేసి చూపించారు. అక్కడ గ్రహించేవాడు అక్కడ లేకపోయారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. చూడండి, ఈ వాగ్దానము దావీదుకు మాత్రమే కాదు ప్రియులారా, బైబిల్లో తనకంటే ముందున్నవాడు కూడా దేవుడు మరలా జ్ఞాపకం చేశాడు. మనం మోషే గురించి చెప్పుకున్నాం. ఇంకా ఆదికాండం 22:18 చూస్తే అబ్రహాము విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనులన్నీ. అబ్రహాము కూడా గొప్పతనం ఏంటి? ఆయన దేవుడు మాట నమ్మాడంట. అబ్రహాం ఏం చేశాడు? ఆయన నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడను, నా తోడని ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పండి, కేవలం ఇశ్రాయేలు జనం మాత్రమా, లేదా కేవలం యోధ మాత్రమా? కాదే, సర్వలోకాన్ని ఏం చేస్తాను, వాళ్ళందరినీ కూడా నేను తీసుకొస్తానని చెప్పాడు. అక్కడే 26:4 కూడా చూద్దాం మనం. ఏలైనగా నీకును నీ సంతానమునకును దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతారు. అంత మొత్తం సర్వలోకములో ఉన్న జనులు ఆశీర్వదింపబడాలి. ఇది ముందే దేవుడు చేసిన వాగ్దానం. కానీ ఇశ్రాయేలు అది అర్థం చేసుకోకుండా మెస్సీ వస్తే కేవలం నాకే, ఇంకెవరికి కాదు. ఇవాళ దేవుడు అంటే ఇశ్రాయేలు మాత్రమే దేవుడా? ఆయన సర్వలోకానికి దేవుడు. ముందే దేవుడు ఈ ప్రవచనాలు పెట్టాడు, కానీ గ్రహించేవాళ్ళు లేరు. అందుకనే దేవుడు వాళ్ళని తిట్టాడు. మందమతులారా అని తిట్టవలసి వచ్చింది కదా. మలాకి గ్రంథం చూడండి. మలాకి మనం ఇందులో ఆదికాండం చూస్తాం. ఇప్పుడు పాత నిబంధనలో చివరి గ్రంథము మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుదును. ఇదిగో నాకు ముందుగా అంటే ఎవరో ఈ మాట చెప్పింది? యెహోవా దేవుడు. సరే, ఓకే, రైట్. యెహోవా దేవుడి దగ్గర సన్నిధి దూత అని పిలువబడే ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఏ నామం ఉందంట? నా నామము ఆయనకు పెట్టబడి ఉంది, మీరు ఆయన జాగ్రత్తగా ఉండండి అంటాడు. మరొక సందర్భంలో నా కుమారుడు అంటాడు. ఆయన ఒక దగ్గర సన్నిధి దూత అంటాడు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన వచ్చి ముందు మార్గం సిద్ధపరుస్తాడు. చూడండి, యేసు ప్రభుకు ముందు యోహాను వచ్చారు, మనకు అది తెలియాలి. యేసు ప్రభు రక్త మాంసాలు వచ్చి ఒక కార్యం చేసి వెళ్ళారు. దీని తర్వాత నేను నీ శత్రువుని పాదములకు పీఠముగా చేయవరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని 110వ కీర్తనలో చెప్పబడిన మాటలు మరలా యేసు ప్రభు విషయంలో నెరవేర్చి యేసు ప్రభు పైకి వెళ్తేనే కానీ పరిశుద్ధాత్మ కిందకు రాదని చెప్పారు. ఈయన వెళ్ళాడు, మీరు కనిపెట్టాడు అన్నారు. వీళ్ళు కనిపెట్టడం మొదలు పెట్టారు. వెంటనే పెంతెకొస్తు దినమందు అసలైన వ్యక్తి వచ్చాడు. ఇది మనం గమనించాలి. ఇంకో రోజు వీలైతే దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్తాను ప్రియుల. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చిందో బాగా గమనించండి. అక్కడ నుంచి సంఘం సర్వలోకంలో కట్టడం ప్రారంభించబడింది. యేసు ప్రభుతో ప్రారంభమై ఇవాళ కనబడలేని పరిశుద్ధాత్మతో ఇది కంటిన్యూ అయిందని మనం గమనించాలి. ఇది ఇలా అవుతుండగా ముందు మార్పును సిద్ధపరచడానికి యేసు ప్రభు వారు లేఖనంలో వస్తారు అని లేఖనం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వస్తారు మనం చూడండి. ఆ మలాకి గ్రంథం 31:3 ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. వాళ్ళు ఒకప్పుడు కోరుకున్నారు. మోషే కాలం చెప్పారు కదా, మీరు అడిగినట్టు నేను పంపిస్తానని చెప్పిన ఆ దూత ఎవరు? నిబంధన దూత, సన్నిధి దూత, అధిపతి, దావీదు కుమారుడు లేదా దావీదు అని ఆయన పేరు. ఇన్ని రకాలైన పేర్లు ఎవరికి? ఒక్క యేసు ప్రభులో ఉన్న విషయాలు. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆలయం అంటే ఏంటి? యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు, నీ దేహమే దేవుని ఆలయం. ఆయన రక్త మాంసాలు రావాలి. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అంటే బయలుదేరిపోయాడు. అప్పుడే చెప్తున్నాడు కదా. మలాకి గ్రంథం ఎండింగ్కి వచ్చినప్పుడు ఆయన ఈ మాట చెప్పడం మొదలు పెట్టాడా? ఇదిగో ఆయన వచ్చుచున్నాడు సైనికులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు ఎందుకే ఆయన? మరి వాళ్ళు గ్రహించారు కదా. ఇంత చక్కగా చెప్పినా అర్థం చేసుకోకపోతే చూడండి, కీర్తన గ్రంథం 132:17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. నా అభిషక్తుని కొరకు నేను నచ్చట ఒక దీపము సిద్ధపరిచేదను. నరులలోని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగమంతటి పరిశోధించను. ఇక్కడ దీపం అంటే ఒక శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అందులో మళ్ళీ ఒక దీపంగా దేవుడు పెట్టడం మొదలు పెట్టాడు. ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉంటే మరి ఆయన రక్త మాంసాలు రాబోతున్నాడని అర్థం చేసుకోవాలి కదా వాడు.
అయినా అర్థం కాని ప్రజలు ఎంతో మంది కదా. ఆది కాలంలోనే చెప్పాడు చూడండి. మనం చెప్పాలంటే మొట్టమొదట ఎక్కడ అపవిషయానికి వస్తే 3:15 మనం చూడొచ్చు. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానం. ఇక్కడ సర్పానికి దేవుడు మాట్లాడుతూ శపిస్తున్న టైంలో చెప్పిన కొన్ని మాటల్లో ఒక మాట, నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసింది, అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ అంటే ఇది పెళ్లికి కదా స్త్రీ అని చెప్పడానికి లేదు. బాగా వినండి. బైబిల్ కొంతమంది అర్ధాపర్ణం అంటే లేఖన జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారు, స్త్రీ అంటే పెళ్లి అయిపోయిన వ్యక్తి కదండి, కన్య అంటే పెళ్లి కాదు. ఇవాళ మనం మ్యాన్ కైండ్ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, మానవ జాతిని అర్థం చేసుకోవాలి. అంతేగాని మనుషులు ఇంకెలాగో ఉన్నాడని మనం అర్థం చేసుకోకూడదు. అలాగే మనిషి అంటే ఇది మగోడని అనుకోవడం కాదు, అందులో మగ ఆడ కలిపి ఉన్నారని అర్థం చేసుకోవాలి. స్త్రీ అంటే ఒక ఆడ మనిషికి పరిపూర్ణ దశ అనేది స్త్రీ. మన మామూలు చెప్పుకోవాలంటే అంటే ఆడజాతి నుండి ఒక వ్యక్తి రాబోతున్నారు అనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకే అంటాడు, నీ నుండి చూడు, నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానములో వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, మడికి మీద. ఇది దేవుడు అక్కడ సర్పానికి ఇచ్చిన ఒక ఏంటి, సర్పానికి తల మీద కొట్టిన ఒక వ్యక్తి కావాలి. ఇదేమో కాలు మీద కొట్టాలంట. ఇది ఒక అర్థం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు ముందే దేవుడు చెప్పి ఉంచాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఏంటి అని మనం వెతికితే మనకి ఎంతో కొంత అర్థమవుతుంది యేసులోని గురించి. ప్రభు ఇవన్నీ తీసి వాడికి చూపిస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన లేఖనంలో చెప్పినవన్నీ జరిగాయి. 2 ముక్కలో చెప్పి వెళ్ళిపోలేదు. మార్గంలో ఎంత దూరం నడిచారో మనకు తెలియదు, కానీ ఇవన్నీ వాడు అర్థం చేసుకున్నాడు. మార్గంలో ఆయన చెప్పినప్పుడు మనకి చూడండి, లోపల మండు చూడలేదా అంటే మండి అంటే ఒక మనిషిని మండాలంటే ఎంత మాట్లాడుంటారు కదా, అంత జరిగింది అక్కడ. ఇది మనం గ్రహించాలి. మీకా కూడా ఒక మాట చెప్పాడు చూడండి. మీకా గ్రంథము 7:15 ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు జరిగించాను. ఈ మాట వచ్చింది. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ తెగుళ్ళు బోల్డ్ అనే విషయాలు రప్పించి దేవుడు ఎంత గొప్పవాడో తను చూపించుకున్నాడు. ఆయన వారందరూ అర్థం చేసుకున్నట్టు ఆయన చేసి చూపించాడు. మోషేకి పెద్దగా తెలియదు, ఐగుప్తే గొప్ప, బోల్డ్ అని శకులు కాటరు వీళ్ళు వాళ్ళు ఉన్నారు అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, ముందు నీ చేయి పెట్టు, ఏంటి చూడు అన్నాడు. మళ్ళీ నీ చేయి పెట్టు, ఆ కుష్టి వ్యాధి పోయింది. కర్ణ కిందనే అన్నాడు. ఆ ఐగుప్తులో ఉన్న అందరిది మొత్తం తిని పారేసింది. ఇక కప్పలు రావడం, రక్తం పడడం ఓడని జరిగి చివరికి ఐగుప్తు రాజు వాళ్ళందరూ కలిపి వద్దురా బాబు అందరూ పంపించే, వద్దుకు చాలు అని మొత్తుకున్న పరిస్థితి వచ్చినంత వరకు దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఎర్ర సముద్రం దాటించి కనాను చేరే వరకు లెక్కలేని అద్భుతాలు. నిత్యము మన్నా కురుస్తూ ఉండేది, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, వెనువెంటే వాళ్ళను వెంబడించిన బండ అంటే యేసుక్రీస్తు. ఇవన్నీ చేసి చూపించాడు. దీనిని మీకా ప్రవక్త చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరిచేది. మీకా ప్రవక్త ఎప్పుడు చెప్పడం మనకు తెలుసు. దీని తర్వాత మళ్ళీ జరగవలసిన అవసరం ఉంది. దానికోసం మనం కనిపెట్టాలి. ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు అక్కడికి వచ్చి చచ్చిపోయిన సహా నేను చూపించాడు. చిన్న చిన్న జ్వరంతో, రోగంతో ఒక్కడ కాదు కదా, మొత్తం కుంటోడు వచ్చ చెయ్య వీళ్ళు అందరిని కొట్టి పారేసి చనిపోయిన 4 రోజులు లాజరు కూడా లేదు చూపించి, ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, రావాల్సిన వ్యక్తిని నేనే అని చెప్తే ఆయన అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, ఆయన తిట్టడంలో తప్పు ఉందా లేదో కొద్దిగా ఆలోచించాలి. ఏమని చెప్పారు? అవివేకులారా, మందమతులారా, ప్రవక్తల లేఖనాన్ని గ్రహించలేని వాళ్ళ, ఇది వాళ్ళ కళ్ళ ముందు జరిగింది. అటువంటి అద్భుతాలన్నీ పాతకాలంలో చూశారు, మరల మధ్యలో చూడలేదు. ఇక్కడ చేసి చూపించారు. వారి దేశంలో వారు ఉన్న స్థలంలో దేవుడు చూపించాడు. అక్కడ 18వ కూడా చదవండి, 7:18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దోషములు పరిహరించుట, అతిక్రమముల విషయమై క్షమించేవాడు దేవుడైన నీతో సముడైన దేవుడు. ఇది చేయడానికి వచ్చాడంటే ఇవాళ మానవుల యొక్క పాపాలని, దోషాన్ని క్షమించబడన్నిటికీ విముక్తి ఇవ్వడానికి ఒక వ్యక్తి రావాలి. మన కోసం పరిశుద్ధ రక్తం బలివ్వాలి. ఇది ఆయన చేసి చూపించాడు. అయినా వాడికి అర్థం కాలేదు. నీతో సముడైన దేవుడు ఉన్నాడా, ఆయన కనికరము చూపుట యందు సంతోషించి వాడు కనుక నిరంతరము కోపం ఉంచాడు. అందుకే ఒక ఆయన సినిమా తీశాడు, కరుణామయుడు. ఆయన యేసుప్రభు కూడా చెప్పారు కదా, ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటంటే అవి
మీరు పుదీనా సోపులన్నీ బాగా చూస్తున్నారు నాయన, మంచిది, దశమ భాగాన్ని ఖచ్చితంగా ఇస్తున్నారు. అయినా విశ్వాసము, కనికరము కదా, న్యాయము, ధర్మశాస్త్రము ప్రధానమైన వాటిని మీరు విడిచిపెట్టి దాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను. అప్పుడైనా వాళ్ళు గ్రహించి ఉన్నారు, అయినా వాళ్ళకి అర్థం అవ్వలేదు. చూడండి, మనం ధర్మశాస్త్ర వాక్యం చదివేటప్పుడు మన కళ్ళు వెలగాలి, దేవుడు వెలిగిస్తే తప్ప ఈ విషయాలు గ్రహించలేదు. ఇంకా చూడాలి, అక్కడ 18వ వచనం కూడా చూద్దాం, 18, 19 కూడా కంటిన్యూ. ఆయన మరణం మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలన నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహించు. ముందే చెప్పు అబ్రహాంకి, వీళ్ళందరికీ దాన్ని మరలా మాకు ఇవ్వబోతున్నావు అని స్తుతించి సంతోషించి ఈ ప్రవక్తలు లేఖనాలు చెబితే చదివినా గ్రహించలేని వాడు ఎంత ఘోరం కదా. ఒకరి కాదు పిల్లలు, బైబిల్లో ప్రతి గ్రంథం నుంచి మనం యేసుప్రభువుని గురించిన విషయాన్ని మనం చూడవచ్చు. అందుకే యేసుప్రభు చెప్పారు కదా, లూకా 24:44 ఏమన్నారంటే, మోషే గ్రంథమందు, ఆ ప్రవక్తల గ్రంథమందు, కీర్తన గ్రంథమందు నన్ను గురించి వ్రాయబడమని అచ్చుగుద్దినట్టు నెరవేరని ముందు మీకు చెప్పారు కదా, అవి జరిగాయని ఎందుకు చెప్పారంటే ఎందుకు అన్నీ ఉన్నాయి, చూసే కళ్ళు లేకపోవడం. ఎందుకు జరిగింది మీకు తెలుసా? యెషయా గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయంలో 24, 25, 6వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు మనం చూస్తే అక్కడ ఏం చెప్పాడంటే వారి కళ్ళు మూయించబడాలి. ఎంతవరకు నాయన అని అడిగాడు. ఎంతవరకు దేవుడు టైం ఇచ్చాడు. ఎందుకు అంటే ఇంకా అలాగే ఉంటారు, ఏం చేయలేరు, వాళ్ళకి గ్రహించే ఉద్దేశాలు లేవు. ఎందుకంటే వాడు హృదయం కృపతో నిండి ఉందంట. ఓకే, అందాల కళ్ళు మూసుకోనండి, నేను ఇంకా గొప్ప కార్యం నేను చేస్తాను. ఏంటా గొప్ప కార్యం? సర్వలోకాన్ని దేవుడు రక్షించే పని చేయబోతున్నాడు. దేవుడు నామమున మహిమకరముగా గాక. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రవక్తలు అందరినీ ఏర్పాటు చేసుకోవడం, ఆయా కాలంలో ప్రవక్తలు వారికి బోధించిన విషయాలు ఇవాళ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎందుకు ధర్మశాస్త్రం క్రొత్త నిబంధనతో అటాచ్ చేయబడిందంటే వాటిని చదివేటప్పుడు ఎలాగ యేసుప్రభువులో నెరవేరాయి, ఇవాళ ఇంకా జరగవలసినవి ఎలా జరుగుతున్నాయి అని గ్రహించడానికి రాశారు. ఇర్మియా కూడా ఒక చక్కని మాట చెప్పాడు, చూద్దాం. 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించు. అందుకే మనకు మంచి యేసుప్రభు విషయంలో యూదుల రాజు అని పెద్ద పోటీ అక్కడ ఉన్నవాళ్ళందరూ పాట పాడారు. మనం చూసాం, కరుణామణి సినిమాలు చూసాం, దావీదు తనయ పాటలన్నీ మనం చూసాం. వాళ్ళకి అర్థమయ్యింది. వాడు తెలిసిన వాడు ఏం చేస్తారంటే ప్రభు పేరు వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పి మట్లో పడుకుని సంతోషంగా, ఎందుకంటే మనకి ఇశ్రాయేలు దేశంలో రాజులు ఆ గాడిద మీదనే నడిచి వస్తారు. అభిషేకం పొంది ఒక రాజుగా పట్టాభిషేకం చేయబడిన వాడు అలా రావాలి, అది వాడి పద్ధతి. ఆయన అలాగే వచ్చాడు, ఏంటి క్వాలిటీ అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ గ్రహించిన వాడు సంతోషించి ఆనందించారు. ప్రభు చెప్పిన లేఖనాన్ని పరిశోధించిన వారు, ప్రభు నాకు కావాలని అడిగిన వారు దాన్ని పొందుకున్నారు. నీతి చిగురు నేను రప్పించబోతున్నాను ముందే దేవుడు చెప్పారు. యెషయా గ్రంథం 11:1 మనం చూస్తే, యెషయా 11:1, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇది ఇలా ఫలించాలి. అది యెషయా 4:2 కూడా చూడండి. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండను. చూడండి, ఎవరెవరైతే ఇశ్రాయేలులో తప్పించుకున్నారో వారందరికీ ఒక క్షేమ సమాచారం నేను ఇస్తున్నాను. ఏంటి? ఆ సమయంలో భూషణ కిరీటము ధరించిన ఒక వ్యక్తి ఎవరైనా యెహోవా చిగురు. దావీదు చిగురు ఆయనే, యెహోవా చిగురు ఆయన. దేవుని నామమున మహిమకరముగా గాక. అందులోనే 32:1 కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. చూడండి, రాజు నీతిని బట్టి న్యాయ పరిపాలన చేయును. ఇక్కడ ఒక రాజ్యముతో కూడిన ఒక వ్యక్తి రావాలి, మెస్సియా. ఆయన రాజులకు రాజుగా ఉంటాడు, ఒక పక్క అధిపతిగా ఉంటాడు, మరొక పక్క ప్రవక్తగా ఉంటాడు, మరొక పక్క చూస్తే మెస్సియాగా కనబడతాడు, మరొక పక్క చూస్తే వడ్లవాని కుమారుడుగా కనబడతాడు, మరొక పక్క చూస్తే నజరేతు వాడుగా కనబడతాడు, ఇంకొక పక్క చూస్తే గలిలీయుడుగా కనబడతాడు, ఒక పక్క చూస్తే దావీదు కుమారుడు అని పిలువబడతాడు, మరొక పక్క పోతే రబ్బీ అని పిలువబడ్డాడు, ఒక బోధకుడుగా. ఇంకా మనం చూస్తే నీవు దేవుని కుమారుడు అని చెప్పి మనుషులు మాత్రమే కాదు, దయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఇవాళ ఈ సత్యాన్ని గ్రహించలేకపోతే ఇంకా అంతే, నీ పుట్టగతులు ఒక మాటే చెప్పాలి.
భూలోకంలో ఎవరైతే విషయాలు తెలుసుకోలేరో వారందరికీ కూడా మోక్షం దక్కదు. అలా చెప్తున్నాను నేను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాటలు స్పష్టంగా ఆయన తన కార్యాలు ప్రవక్తలు అనేకులను ఆయా తరంలో పంపించి దాని తర్వాత తన కుమారుడిని పంపించాడు. ఆయన వచ్చి కూడా చూపించిన తర్వాత కూడా నమ్మకపోతే ఇంకా నీకు రెండో అవకాశం లేదు మోక్షం వెళ్ళడానికి. ఇది మనం గ్రహించాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథము ఈయన రాజు అని చెప్పి ఖచ్చితంగా 9:6 చూడండి. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చూడండి, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ఈ పేర్లన్నీ ఆయన పెట్టబడ్డాయి. అధిపతి ఆయనే, రక్షకుడు ఆయనే, ఎస్సీ ఆయనే, బోధకుడు ఆయనే. మనం చూసుకున్నాం చూడండి, ఇక్కడ ఈయన ఒక రాజు. ఈయన రావాలి, ఈయన వచ్చాడు భూమి మీద, అందరూ రాజు అని చెప్పి పిలిచారు. అయినా అక్కడ గ్రహించిన వారు లేకపోవడం చాలా బాధాకరం. 9:7 కూడా చూద్దాం. ఇది మొదలుకొని విడిలేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఒక రాజ్యం నియమించబడాలి. ఇదే దానియేలు ప్రవచించాడు కదా, చేతి సహాయం లేక తీపడి రాయి వచ్చి తిన్నగా విగ్రహం కాలు మీద ఆ కొట్టిన తర్వాత మొత్తం అంతా కొండపిండి అయిపోయి ఒక రాజ్యం స్థాపించబడింది. అది ఇక్కడ మొదలైంది. ఇది మొదలైన తర్వాత మితి లేకుండా ఏమవ్వాలి, సర్వలోకం వ్యాపించాలి. మరి అదే జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు యేసు క్రీస్తుని గురించిన సువార్త సర్వలోకం బుద్ధి గంతముల వరకు యేసుప్రభు ఆయన రక్త మాంసముల నుండి చేసి చూపించి తన శిష్యులను పిలిచి ఆయన సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, పరలోకమందును భూలోకమందును అన్నింటిలో కూడా సర్వాధికారం ఇవ్వబడి ఉంది. వెళ్ళాలని మీకు చెప్పండి, నమ్మిన వాడు రక్షణ పడతాడు, నమ్మని వాడికి శిక్ష. ఇవాళ ఈ వాక్యము అంగీకరించని వాడు శిక్ష తప్పదు ఆ మనిషికి అంటే మనం గ్రహించాలి. అందుకే నేను చెప్తుండే ఖచ్చితంగా ఎక్కడ సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యమధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన. అందుకే దావీదు గ్రంథంలో చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? కీర్తనాకారుడు అంటాడు కదా, నేను నీ శత్రువుని పాదములకు పీఠముగా చేయవరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండు. అప్పుడే సింహాసనం ఇచ్చారు యేసు ప్రభుకి. ఆయన భూలోకంలో కార్యాలన్నీ ముగించి ఇలా అక్కడ కూర్చొని మొట్టమొదటిగా ఇక్కడ భూలోకంలో కార్యాలు జరుగుతుంది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 50:6 కూడా చూద్దాం. కొట్టు వారికి నా వీపును అప్పగించుదని, వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించుదని, ఉమ్మి వేయి వారికి వారిని అవమానపరచు వారికి నా ముఖము ఆయన సాక్షులను పొందాలి. ఆ యొక్క అధ్యాయాన్ని చదువుకోండి, నీకు అర్థమవుతుంది. ఇది అలా జరగాలి. ఆయన రావాలి, వీళ్ళందరూ నిరాకరించాలి. ఆయన కొట్టి సిలువ వేస్తారు. మనం చూస్తున్న లేఖనాలు చూస్తాం, ఆయన ఎందుకు సిలువ వేస్తారు, ఎలా వేస్తారు, వాళ్ళందరూ ఏం చేస్తారని ముందే ప్రవక్తల లేఖనాల ప్రకారం జరిగింది. ఇది అదే మనం చూస్తున్నాం. అందుకే ఆయన సిలువ మరణం పొంది మళ్ళా తిరిగి లేచి దాన్ని స్థిరపరచాలి. అదే ప్రభు చేసి 40 దినములు వారి మధ్య సంచరించి ఒక్కొక్కరికి లేఖనాలతో వారికి మళ్ళీ బోధించి, ఇప్పుడు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి. ఇప్పుడైనా ఎవరైనా గ్రహించకపోతే, ఇంకా మీదటైనా గ్రహించకపోతే ఇంకా వారి పనికి అంతే. ఇదే దేవుడు పెట్టిన ఒక మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. అందుకే 132వ కీర్తనలో 11వ వచనం చూద్దాం. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఈ మాట గమనించండి. యెహోవా సత్య ప్రమాణము దావీదు మాత్రమే కాదు, దావీదు వంశంలో ఒకరు రావాలి. ఆ ఒకరి ద్వారా ఇంకా అనేకమైన రక్షకులు రావాలి. ఇందుకే ముందే ఓబద్యా గ్రంథం చూడండి, ఉన్నది 1:21 అంటాడు కదా, అందరూ సీయోను కొండ మీద రక్షకులు ప్లూరల్లో చెప్తాడు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళందరూ రావాలి. ఇదే మన కొత్త నిబంధనలో చూస్తే అపోస్తలుడు పౌలు అంటాడు కదా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో చూస్తున్నది. ఇవాళ ఒక కుమారుడు రావాలి, ఇంకా అనేకమైన కుమారుడు రావాలి. ఒక రక్షకుడు రావాలి, ఇంకా అనేకమైన రక్షకుడు రావాలి. ఇది దేవుడు పెట్టిన సిద్ధాంతం. ఇది ఒక పద్ధతి, దేవుడు అలాగే పెట్టాడు. మనం దాన్ని కాదనడానికి లేదు. అందుకే చూడండి, ఆయన ఇలా సత్య ప్రమాణం దేవుడు చేశాడు. అందుకే యేసు ప్రభు ఒక ప్రార్థన చేశాడు, నేను వీడి కోసం మాత్రమే కాదు ప్రభు. ఆయన ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఆయన ఏమంటే యోహాను సువార్తలో, ఈ శిష్యుల కోసం మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు కదా. మనం 15 అధ్యాయము ఆయన ద్రాక్ష చెప్తూ, ఇంకా 16లో ఆదరణకర్త గురించి
జ్ఞాపకం చేస్తూ 17వ తండ్రికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తుల నామాన్ని స్థిరపరుస్తూ, అలాగే వీరి కోసం మాత్రమే నేను చేయటం లేదు, వీరి వాక్యం మీరు చెప్పి వెళ్ళి మీ వాక్యాన్ని నమ్మి అంగీకరించి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఆయన అలా చేశాడు? ఈ లేఖనముల కొరకు ఆయన అలా చేశాడు. మన సిరుమరణంలో ఒక మాట చూస్తాం చూడండి, లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొంచున్నాను అన్నాడు. ఆయన తెలుసు ఏ లేఖనం ఎక్కడెక్కడ ఉంది, ఏదేది జరగాలి అది జరిగిపోతే అన్ని కరెక్ట్గా అయినట్టు, అంతటితో ఇంక అయిపోయింది, సమాప్తం అని చెప్పారు అప్పుడు. చూడండి, ప్రతిదీ లేఖనంలో ప్రకారం జరిగింది. యేసు ప్రభు ఇది చెప్పిన వెంటనే వాడికి లోపల ఒక మంట, ఎంతకాలం మనం బైబిల్ చదివామే ఏమీ అర్థం కాలేదు. ఇది అన్ని తెలుసా, ఇంటికి ఎవరో ఇంత బాగా చెప్తున్నారా, అంతవరకు యేసు ప్రభుని గ్రహించలేదు. వాడు ఇంట్లోకి వెళ్ళి రొట్టె వేసినప్పుడు అది ప్రభు అని గ్రహించారంట. అప్పుడు అనుకున్నారంట, ఆయన చెప్పినప్పుడు మా హృదయాలు మండలేదా? ఇవాళ దేవుని వాక్యం చెప్పేటప్పుడు హృదయం మండే దేవుడు. ఇలా పాలిష్ కొట్టే వాక్యాలు దేవుని వాక్యాలుగా మళ్ళీ చెప్తున్నాను నేను. చాలా మంది పాలిష్ కొట్టి ఇలాగా అలాగలాగా దేవుడు ఎప్పుడు అలా మాట్లాడు, నీది ఉన్నాడు ఖచ్చితంగా ముఖమే చెప్తాడు. ఇది గ్రహిస్తే నీకు మేలు. చూద్దాం మన యెషయా గ్రంథం 7లో 14వ సంవత్సరం ప్రియులారా, 7వ అధ్యాయంలో 14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఆ. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు. ఇది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. కన్యక గర్భవతి కుమారుని కనును. ఓకే, రైట్, గుడ్, ఇది బాగా ఉంది. ఈ మధ్య కాలంలో కొందరు మొదలు ఏమంటుంటే ఈ మాట దీనికోసం చెప్పబడలేదండి, అక్కడ ఇది రెజీను రెమలియా అక్కడ ముగ్గురు ఉంటారు మనుషులు, ఆ కాలంలో చెప్పబడింది, ఇది మనకు కాదు. కానీ అక్కడ కన్యక బిడ్డలు కన్నట్టు ఎక్కడ చరిత్రలో ఏమి లేదు, మనం గమనించాలి. అక్కడ ఆహాజుకు దేవుడు ఇచ్చిన ఒక సూచన ఏంటంటే నువ్వు అడుగు అంటాడు దేవుడు, నేను అడగను అంటాడు. దావీదు వంశంలోకి దేవుడు చెప్పాడు కదా, ఎందుకు అడగట్లేదు? దేవుడు శోధించొద్దు, నేనే చెప్తాను, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయన ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు. ఏ దేవుడు యెహోవాగా ఒకప్పుడు పాత నిబంధనలో ప్రత్యక్షమయ్యాడో ఆయనే మనకు తోడు, మన పక్క నుండి కార్యాలు చేస్తాడండి. ఇది గ్రహించని వారు ఎంతమంది? మరి వారి చరిత్ర ఎక్కడ కూడా కన్యక గర్భవతి కుమారుని కన్నట్టు ఎక్కడా లేదు. ఆ వంశంలో వస్తూ దావీదు వంశంలో 1000 కళ్ళతో చూస్తున్నారు, ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరుతుందా అని. ఒక టైం వచ్చింది, కొండ ప్రాంతంలో ఉన్న మరియమ్మ గారు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తిగా అక్కడ కన్యకగా ఉంటున్నప్పుడు దేవుడు ఈ కార్యాలు జరిగించాడు. ఇది గ్రహించడానికి, ఇది కన్ఫర్మ్ చేయడానికి దేవుడు తన దేవదూతలను పంపించి, ఒకనుగా పరలోక సైన్య సమూహాన్ని పంపించి గొర్రెల కాపరికి ప్రత్యక్షపరుచుకున్నాడు. తన యొక్క నక్షత్రాన్ని పంపించి ఇది ఒక రాజు పుట్టేటప్పుడు వచ్చే నక్షత్రం అని గ్రహించేటట్టు అక్కడ ఉన్న జ్ఞానులకు బయలుపరుచుకున్నాడు. ఇవన్నీ లేఖనాలు కావా? యాకోబు నక్షత్రం ఉదయించిన ముందే చెప్పాడు కదా, మరి అదే జరిగింది. అయినా ఎంతమంది గ్రహిస్తున్నారు దాన్ని? ఇవాళ మనకు కూడా లేఖనాలు చదువుతూ విడిచిపెడితే గ్రహించలేని మందమతులమని దేవుడు మనకే పేరెడతాడేమో. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో చెప్పినట్లు ఆయన ఒక సూచన ఇచ్చాడు, ఇమ్మానుయేలు ఒక వ్యక్తి పుట్టాలి, దేవుడు మనకు తోడని గ్రహించాలి, ఆయన ఉంటే తప్పి కార్యాలు జరగవు. ఈ యొక్క వచనాన్ని మన దేనికి మనం అప్లై చేయడం కావాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి సూట్ అవ్వదు, కన్యక పిల్ల కన్నిసింది కాబట్టి అయిపోయిందని అనుకుంటే సరిపోదు. ఆ వ్యక్తిలో ఈ మిగతా లక్షణాలు కూడా కలిపి కనబడాలి. ఇవాళ చాలా మంది ఏంటంటే ఎంతమంది కన్యకల పిల్ల కనలేదండి, నేను కన్నవాళ్ళు నెరవేరయ్యా మిగతా లేఖనాలన్నీ ఆ వ్యక్తిలో నెరవేర్తానని చూపించండి. ఇవాళ లేనప్పుడు ఉన్న సత్యాన్ని ఉన్నట్టు అంగీకరించండి, అప్పుడు మీరు ధన్యులు అవుతారు. మరి కొన్ని వచనాలు చూపించిన వేగంగా ముగిస్తాను. యెషయా 34వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వారి మీద కాపరిగా నియమించాను. ఒక గొర్రెలు కాపరిగా నేను నియమిస్తాను అని ఆయన చెప్పాడు. ఎవరు నియమిస్తారంట? బాగా గమనించండి, యెహోవా దేవుడు వారికి ప్రత్యేకించి. మనకు తెలుసు ఇర్మియా 23వ అధ్యాయం కానీ యెషయా 34 కానీ మనం చూస్తే గొర్రెల కాపరి కోసం ప్రత్యేకించి దేవుడు చేయబోయే కార్యాన్ని మీకు కనబడతాయి. మీరు ఇంటికాడ 2 అధ్యాయాలు చదువుకోండి. ఇప్పుడు 34వ అధ్యాయంలో చివరి ప్రవక్తగా యెషయా తీసుకుని చెప్తున్నాను. 34 అంటే మీరు చెరలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాళ్ళ వాగ్దానం, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వారి మీద కాపరిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఆయన ముందు దగ్గర నుండి మేపుతారండి కదా. ఆయన యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును. యెహోవానైన నేను వారికి దేవుడుగా ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. ఈ లేఖనము నెరవేరినట్లే
యేసు ప్రభు కూర్చొని తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొందరు పిచ్చోళ్ళు ఏమంటే ఆయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కదండి, అందుకని ఆయన తండ్రి అనుకుంటాడండి, ఆయన తండ్రి కావాలండి. ప్రభువుడు చెప్పాడంటే చేసుకుని వెళ్ళిపోతుంది. లేఖనంలో నెరవేరినట్లు ఆయన చేశారు ఇవన్నీ. ఇవాళ నీకు నాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించి చూపించాడు. అబ్బా తండ్రిని ఎలా మొరపెట్టాలో చూపించాడు. ఈ సత్యాన్ని గ్రహించకుండా లేనిపోయి లాజికల్ మాట్లాడుకొని ఆయన ఒక్కడు కాబట్టి ఇంకా ఎవరో ఉన్నారు, ఆయన తండ్రి ఈయన కుమారుడు, ఇలా రకాల వంతులు వేసుకుని సిస్టమ్ మార్చుకొని ఆయనే మళ్ళీ వచ్చి నేను ఇవన్నీ చేస్తాను, నేనే రక్షకుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూస్తే 4 చూడొచ్చు, 5 చూడొచ్చు, 6 చూడొచ్చు, 3 అధ్యాయాలు. ఇంకొక రక్షకుడు లేడు అంటాడు. మరి ఆయన రక్షకుడు అయితే మరి ఈ రక్షకుడు ఎవరు అంటే ఇది వేరే అంటవా? ఆయనే నీకు వస్తున్నాడు మెస్సియాగా. యేసు ప్రభు రక్త మాంసాలు పుట్టినప్పుడు బాప్తిసం తీసుకుని అక్కడ వచ్చి మోకాలు వేసిన వెంటనే పరలోకం నుంచి ఎవరు దిగి వచ్చారు? శిశువు మనకు పుట్టారు, ఆల్రెడీ పుట్టేశాడు. 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకుని వచ్చాడు. నిలబడినట్లనే కుమారుడు మనకు అనుగ్రహించబడిను. పైనుంచి కుమారుడు వచ్చి దిగాడంట. ఎలా దిగాడు? లూకా సువార్త చక్కగా చెప్తాడు. ఆయన శరీరాకారముతో పావురము వలె, అంటే పావురాకారంతో కాదమ్మా, చాలా మంది తప్పుకట్టారు దాన్ని చెప్తున్నారు. పావురాకారంతో కాదు, శరీర ఆకారంతో పావురము వలె ఆయన మీద దిగి వెంటనే ఒక స్వరం పడుతుంది. ఆయన ఎవరు అని అడగవచ్చు మీరు. ఆయన ఎవరంటే సమీపరాణ తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఎవరు ఎంతవరకు ఆయన చూడలేదంట, ఎప్పుడు ఆయన స్వరం ఎప్పుడు వెళ్ళదంట. అద్వితీయుడు ఎవరు? ప్రభు మాత్రమే. ఆయన రొమ్మును ఆనుకున్న ప్రభు తప్ప ఇంకెవరైనా చూడదు. మరి పులుగుతో జరిగిన కార్యాలని ఎవరు చేసేది? ఆయన చెప్పేది ఆయన, దాన్ని జరిగించేది ఆయన. మనకు తెలుసు 33వ అధ్యాయం 26 చెప్పాలంట కదా, ప్రకటించి యెహోవా, దాన్ని నిర్వహించే యెహోవా, దాన్ని జరిగించే అన్ని ఆయనే. అన్ని ఆయన చెప్పేది ఆయన, చేసేది ఆయన, మళ్ళా అక్కడ వచ్చేది ఆయన, అన్ని కార్యాలు సమకూడి జరిగించేది ఆయన. ఇది మనం గ్రహించాలి. ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక బాహువు ఎవరైనా ఉన్నారంటే, సన్నిధి దూత ఎవరైనా ఉన్నారంటే అది రక్త మాంసంలో వచ్చిన దావీదు కుమారుడిని యేసు ప్రభు పెట్టారు. మరి ఇది మనం గ్రహించాలి. మీ లేఖనాలను మనం స్పష్టంగా గ్రహించకపోతే ఏదో రోజు మనకు గోతులు పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకున్న లెక్కలు ఇంకా చెప్పాలని చాలా ఉన్నప్పటికీ బాగా గమనించండి. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా. ఇవాళ అధిపతి ఆయన రావాలి, ఇశ్రాయేలుకి దావీదు వంశంలో రావాలి. ఆయన వారి మధ్య కనబడతాడు, కానీ వెనకాల నుండి అన్ని కార్యాలు చేసుకుని పెడతాడు. ఇదే ఆయన చేశాడు. ఫిలిప్పుకు పెద్ద డౌట్ వచ్చేది, మాకు తండ్రిని చూపించి మాకు అర్థేశాడు. వెంటనే యేసు ప్రభు నవ్వి నన్ను చూసి మరి తండ్రిని అడిగితే వేటయ్యాను. ఆయన నన్ను చూస్తే ఆయన చూసినట్టు, ఆయన చూస్తే నన్ను చూసినట్టు. ఇవాళ ఆ విషయం ఫిలిప్పుకి అర్థమైంది, ఈ కాలంలో ఉన్న బోధకులకు అర్థం కాలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రవక్తల లేఖనాల్లో ప్రస్తుతంగా ఎన్నైతే రాయబడ్డాయో అవన్నిటినీ ఆయన చూపించడానికి వారితో మాట్లాడి. ఇప్పుడు మనం మమ్మల్ని ఒకసారి మొదటి వాక్యం మనం చూద్దాం. 27వ వచనం, 24-27 చదివాం కదా. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని అండర్లైన్ చేసుకోండి. మోషేయు సమస్త ప్రవక్తలను, ఇదే మాట లూకాలోని మన కింద 44లో ఏమంటాడంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ. మళ్ళీ ఒకవేళ కీర్తనలు మీరు వదిలేస్తారేమో, నేను ఇంకా కీర్తన నుంచి మరి పెద్ద వాక్యాలు తీయలేదు, అవన్నీ తీసి చెప్పుకోవాలనుకోండి మళ్ళీ ఇంకో మెసేజ్ నాకు వస్తుంది. బాగా గమనించండి. కీర్తనలో బోల్డెన్ ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు బోల్డెన్ ఉన్నాయి. మోషే కాదు కదా, ఆది కాలం నుంచే మనం చూసుకోవచ్చు ఈ లేఖనాలు. ఇవన్నీ ఒకే వైపు చూపెడుతున్నాయి. ఎవరంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామమున మహిమ కలుగుగాక. దీన్ని, ఈ సత్యాన్ని ఆయన ఎత్తి చూపించారు. ఎవరికి చూపించారు? వాళ్ళకి చూపించారు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావమును, ఎవరిని కూర్చునివి? యేసు ప్రభువును కూర్చునివి. బైబిల్ ఏదైతే రాయబడిందో అన్ని ఆయన తీసి చూపించారంట. అప్పుడు ఏం జరిగిందో సార్ చదవండి. తను కూర్చిన వచనముల భావం వారికి తెలియను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా ఆధారగా వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి
పంచికట్టగా ఆ. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. గమనించండి, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన జస్ట్ రోడ్డు మీద తీసుకొని ఇలా ఆ పర్వకాన్ని అలా పైకి చూస్తూ దాన్ని పిలిచి వాళ్ళకి కూడా ఆయనకున్న అనమాట. ఈ పని ఎవరు చేసేవారు కాదు, ఆయన మాత్రమే చేస్తుండేవారు. వీళ్ళందరూ చూసేవారు. దాని తర్వాత తీసుకుని తినడం ఈ డ్యూటీ, అది చేసేది ఆయన డ్యూటీ. అలాగే జరిగింది. ఇది చూసిన వెంటనే వారి కన్నులు తెరవబడి ఏమని అర్థం చేసుకున్నారంట? ఆయనను గుర్తుపట్టేది అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. సార్, మీకు ఈ మాట పెద్దగా కాకపోయినా ఒక్క మాటలో చెప్తాను. మనుషులు నోటి వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలని యేసు ప్రభు చెప్పారు. ఇవాళ ఒక రొట్టెను విరిచి ఇవ్వడం అంటే వాక్యాన్ని విభజించి, అంటే వాక్యాన్ని విరిచి ఒక్కొక్క స్థానం నుంచి మీకు తీసి చూపించి వారికి ఇచ్చిన వెంటనే చూడండి, రొట్టెని విరిచి ఇచ్చే కార్యక్రమం వాళ్ళకి మామూలుగా ఏదో రొట్టె విరిచి ఇచ్చాడు అని అనుకున్నప్పటికీ ఇవాళ మనకు ఆయన ఈ యొక్క లేఖనాన్ని భుజించని పదే పదే చెప్తారు కదా. దీన్ని విరిచి ఇవ్వడం అంటే ఒక్కొక్కటి తీసి చిన్నపిల్లలకి ఒక్కొక్క నోట్లో పెట్టినట్టు మనం పెడితే, ఇప్పుడైనా నీ కళ్ళు తెరవబడకపోతే ఒకవేళ నువ్వు గుడ్డోడు ఏమో చూసుకో. గుడ్డోడు అంటే రెండు రకాల గుడ్డోడు, లోపల కళ్ళు కలపడే ఒక జాతి, బైబిల్ లేఖనాలు చదివి కూడా గ్రహించలేని మరొక జాతి. చెవిటి వారు కొంతమంది ఉన్నారు, మనకు తెలుసు. చెవిటోడు చెవుడు శంఖముద్ర కనపడదు ఇది అంటారు కదా. అలాగా ఆ చెవిటి మేము చక్కగా పిల్లలకు ఉదితిమి కానీ చెవిటి పాముల వలె కొంతమంది ఉన్నారు. ఇవాళ యేసు ప్రభు చేసిన ఈ కార్యాన్ని బట్టి వారి కళ్ళు తెరవబడ్డాయి, ఆయన గుర్తుపట్టది. అంతటా ఆయన వారికి అదృశ్యమైన ఎట్లా కూర్చొని ఇలా ఉన్నారు. తప్పుడు మాయమే తెరవుతుంది అని మా బాబా ఇంకా అది అర్థమైపోయింది. ఈయన ఆయన చూడండి, ఇవన్నీ చేసి చూపడితే సజీవ సాక్ష్యాలు ఇవాళ మన మధ్యలో మాట్లాడుతున్నారు. సజీవ గ్రంథం మన మధ్యలో ఉంది. బైబిల్ గ్రంథం మిగతా పుస్తకాలతో కంపేర్ చేయకండి. ఎప్పుడు ఎటువంటి ఏ భక్తి పుస్తకాలు కాదు కదా, లోకంలో ఏది నేను పక్కన పెట్టడానికి లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఏ పని పెట్టుకుని కూర్చున్నారు, లేని కూడా పుస్తకాలు అన్ని తీసి ఇందులో గడిపేస్తున్నారు. లేదు ప్రియులా, అవన్నీ అక్షరాలు మాత్రమే. ఇందులో ఆత్మ దాగి ఉంది, బయలుపరిచే ఆత్మని, కళ్ళు తెరిచే ఆత్మ. అదే దేవుడు చేసి చూపించాడు. ఎప్పుడైతే వాళ్ళు గ్రహించారో ఆయన అదృశ్యుడు. ఆయన ఎంత చక్కని ప్రత్యక్షత కదా. యేసు ప్రభువుల గురించి నువ్వు మాట్లాడగలిగితే, నీ మార్గంలో కూర్చున్నప్పుడు లేచినప్పుడు నువ్వు వాక్యం ధ్యానించగలిగితే ఆయన తను తాను నీకు ప్రత్యక్షపరచుకొని నీ ముందు నుంచి ఆయన వెళ్తాడు. ఇంకా నీ జీవితం ధన్యమైపోతుంది. ఒక మాట చెప్పాలి, ఇక్కడ అదే జరిగింది శిష్యుల మధ్య. అది జరిగిన వెంటనే వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను కూడా చదవాలనుకుంటున్నాను, చదవాలి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనం బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదు. డౌట్, వాళ్ళ చేతులు బైబిల్ ఉందేమోనండి. ఇన్ని బైబిల్ విషయాలు మాట్లాడుకున్నారు, చేతులు బైబిల్ కూడా అట్టుకుని నడిచారేమో, ధర్మశాస్త్రం చేతులు ఉందేమో. యేసుప్రభుమంట వాళ్ళకి వెళ్ళి ఇవన్నీ తీసి చూపించారంట బైబిల్లో కదా. ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు అవును కదా, ఆయన అక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది గ్రహించడం మొదలుపెట్టి, అప్పుడు వాళ్ళ హృదయాలు మండుచుండలేదా? ఇవాళ ప్రియులారా, అందరికీ ఒక మాట చెప్తున్నాను, బాగా గమనించండి. ఇన్ని లేఖనాలు చదివి కూడా ఇంకా యేసు ప్రభు అవును కాదు చూద్దాంలే, ఏదో నలుగురు కూర్చొని ఉందాం, అక్కడ వస్తే మనం వెళ్తాం, ఏదో అయితే ఇటు కాలు అటు కాలు వేసుకుని ఉంచుకుందాం. నీ నులివెచ్చిన జీవితం ఇప్పటికైనా మారకపోతే నీవు దేవుని రాజ్యానికి పడవు. ఇది బాగా గమనించు. లేఖనాన్ని చదివేటప్పుడు స్పష్టంగా ఒక మంచి నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసము కలిగి, నేను దేవుడు రాకడ కనిపెడుతున్నానని 1000 కళ్ళతో కనిపెట్టు. స్పష్టంగా దేవుడిని ముందు ప్రత్యక్షమవుతాడు. వీళ్ళకి ఏ విధంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏ విధంగా దేవుడు తను బయలుపరుచుకున్నాడు, ఏ విధంగా మన మధ్యలో ఆయన అదృశ్యుడయ్యాడు. ఇవాళ ఒక టైం వచ్చేటప్పుడు అలా ఆయన ప్రత్యక్షమవుతాడు. నీకోసం నా కోసం రాకడ రాబోతున్న దేవుడు ఆయన. ఆయన అన్ని చేసి చూపించి జరగబోయే విషయాలు కూడా చెప్పి వెళ్ళాడు. ఇవాళ అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకా ఎవరైనా ఈ విషయాలు మీకు తెలియకపోతే బైబిల్ గ్రంథం బాగా చదవండి, బాగా చదవండి. ప్రభా నాకు అర్థమయ్యేది నేర్పించి ప్రభా మీరు అడిగితే ఆ దేవుడు తను తాను మనం కూడా ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించగాక. అందరూ కళ్ళు మూసి ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుని దేవా, కృపగల దేవుడు, దగ్గర తండ్రి, మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. అవును తండ్రి, అన్నాడు వారికి ఎంఐ మార్గంలో వెళుచున్నా ఇగో తన వారితో మిమ్మల్ని గురించి సంభాషణ చేయించున్నారు.
వారిని ప్రేమించి వారితో పాటు నడిచి ఇగో తన వారితో మాట్లాడి మీ సత్యాన్ని వారికి బయలుపరిచి ఇగో తన ఇక మీద మీరు గుడ్డివారుగా ఉండక కన్నులు తెరవబడిన వారి నుండి అనేకులకు ఈ విషయాన్ని తెలియపరచడానికి హెచ్చరించిన దేవుడు, మీ నుండి మీరు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు నాయన. ఇగో ఈ తరంలో కూడా ఇంకా అనేకులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మరొకసారి ప్రభా, ఈ లేఖనం ఏదైతే మీరు దినమందు వారికి కనువిప్పు కలుగు చేసిన లేఖనాన్ని మరొకసారి మా ముందుంచారో, ఈ లేఖనం చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళు తెరవబడుగా, యేసు నామములో వారి సత్యాన్ని గ్రహించుదుగా. రావాల్సిన మెస్సయ్య ఈయనే, మరలా రాబోయే ఏదో ఒక శివం కూడా ఆయనని గ్రహించడం కృప చూపించాడు. విన్న లేఖనాన్ని అందరి హృదయాల్లో ఫలింపచేయండి. సజీవ వాక్యం అందరి హృదయాల్లో భద్రపరచబడటకు సహాయం చేయండి. ఏ ఒక్కరి తల్లి గుడ్డివారుగా ఉండకుండా ప్రతి ఒక్కరి తల్లి ప్రభా హృదయాలు మండైనా అవసరమైతే వారి సత్యాన్ని గ్రహించి ప్రభు మీరు అక్కడ సిద్ధపడ్డానికి కృప చూపించాలి. సంఘం అంతటిని దీవించండి. ఇక ఎందరైతే వాక్యాలు వింటున్నారో ఆ ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడుగా. మీరే ఆశీర్వదించమని నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము నిత్యము మనకు లేఖనములు బోధించి కలుగు చేసి తన రాకడ కొరకు సిద్ధపరిచి కలవకు నడిపించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమున సదా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది అనంత నాశనం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.